అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అత్తగారు కొత్త కోడలు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత ఎండాకాలంలో మీ వరకు ఒక కథని చేర్చడానికి నేను చాలా శ్రమపడి మీ దాకా చేరుస్తున్నానండి. మీరు మన ఛానల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి ఒక్క సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక మంచి కమెంట్తో ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? నారాయణరావుకి పెద్దల ద్వారా సంక్రమించినటువంటి పొలం 25 ఎకరాలు. నిజం చెప్పాలంటే అది రోడ్డు పక్కనే ఉంటుందన్న మాటే కానీ దేనికి సాగు చేయటానికి పనికిరాని పొలం ఆ 25 ఎకరాలు. అది కాక నారాయణరావుకి ఉంది భారీ స్త్రీధనంగా తీసుకొచ్చింది ఒక 5 ఎకరాలు, తల్లిదండ్రులు పెట్టిన దాంట్లో ఒక 5 ఎకరాలు. ఆ రెండూ కలిపి ఆ 10 ఎకరాల పొలాన్ని సాగు చేసుకుంటూ నారాయణరావు వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. నారాయణరావు ఆ పెద్దలిచ్చిన 25 ఎకరాల బీడు అలా పడేసి ఉంచాడు. పనికొస్తే పనికొస్తుంది, పనికి రాకపోతే అలా వదిలేద్దాంలే అనే. దాన్ని సాగు చేయించాలన్నా కూడా ఎదురు బోలెడంత పెట్టుబడి పెట్టాలనే దాంతో దాన్ని పూర్తిగా ఒక రకంగా అశ్రద్ధ చేసి వదిలిపడేశాడు. ఇక భార్య సులోచన విషయం. సులోచన నారాయణరావు జీవితంలోకి రాకముందు సులోచన పుట్టింటి దగ్గర నుంచి కొన్ని ఛాందసవాదాల్ని మోసుకుని వచ్చింది వెంట. వచ్చిన తర్వాత ఆడవాళ్ళకే లేని బాధలు ఏదైనా మగవాళ్ళు మీరు మా బాధను పంచుకోండి అంటేనే పట్టించుకునేది 100కి 10% మగాళ్ళు. అలాంటిదే ఆడాళ్ళు మేమే బరువులు మోస్తాం, మీరు మోయొద్దంటే హ్యాపీగా మోసుకోండి అనేవాళ్ళే ఆ రోజు ఈ రోజు ఏ రోజైనా ఉంది. అందులో ఒక భాగమే ఒకప్పుడు పూర్వీకులు మగాళ్ళు పూజలు చేయాలి, ఆడవాళ్ళు ప్రసాదాలు చేసి ఇవ్వాలి, కొన్ని చోట్ల అవి కూడా మగాళ్లే చేసుకోవాలి, నలభీమ పాకాలని మగాడికి కూడా వంటొచ్చి ఉండాలి అని చెప్తే రాను సంస్కృతుల్లో వాటిని మార్చేసి ఆడది మాత్రమే వంటింటికి పరిమితం, ఆడది మాత్రమే పూజలకు పరిమితం, ఆడది మాత్రమే అన్నిటికీ పరిమితం అనుకుని కేవలం ఆఫీస్కి వెళ్ళి డబ్బులు సంపాదించుకురావటం రిటైర్మెంట్ వరకు. ఆ రిటైర్మెంట్ వచ్చిన తరువాత మధ్యలో వచ్చే సెలవులన్నీ ఎంజాయ్ చేయటం, ఆదివారాలు విశ్రాంతి తీసుకోవటం, రిటైర్మెంట్ లైఫ్ను ప్రశాంతంగా గడపటం. ఆడదానికి నిజం చెప్పాలంటే పీరియడ్స్ వచ్చిన 3 రోజులు విశ్రాంతి ఉండదు. ఇక పిల్లని కన్న తర్వాత డెలివరీ అయ్యి వచ్చిన తర్వాత చంటి పాపను చూసుకుంటూనూ విశ్రాంతి ఉండదు. ఈ జీవితం అనేటటువంటి సైకిల్ ఇలా తయారవటానికి ఒక రకంగా కారణం ఆడదానికి ఆడదే శత్రువు అని చెప్పొచ్చేమో. ఏ తల్లి తన కూతురికి వెళ్ళి అత్తారింట్లో నువ్వు సరిగ్గా అన్ని పనులు నేర్చుకోకపోతే నిన్ను కన్న అమ్మ ప్రయోజకురాలుగా నిన్ను పెంచలేదు, నీకు వంట చేయటం కూడా నేర్పలేదా, ఇంటి పని కూడా నేర్పలేదా అని మాకు మాట వస్తుంది, మమ్మల్ని నానా మాటలు అంటారు అని ఆడపిల్లకి చదువుతో పాటు సంస్కారంతో పాటు ఓర్పు సహనాలతో పాటు మిగతావి కూడా వచ్చి తీరాలని నేర్పుతూ ఉంటారు ఈ రోజులకి కూడా. కానీ మగపిల్లాడికి రేపొద్దున నీ తోబుట్టువు లాంటి నీ తల్లి లాంటి ఒక భార్య నీ జీవితంలోకి వస్తుంది. తనకి పీరియడ్స్ ఉంటాయి, తనకి ఒంట్లో బాగోని క్షణాలు ఉంటాయి, తనకి జ్వరం వచ్చుద్ది, తను కడుపుతో ఉంటుంది, మన వంశాన్ని వృద్ధి చేస్తుంది, తనకి పిల్లలు పుడతారో అన్నింట్లోనూ నువ్వు భాగం పంచుకోవాలి. చెరిసగం చేసుకుంటే ఏ పనైనా సరే ఆ పని భారం తగ్గుద్ది, మీరు ఏకాంతంగా గడిపే సమయం పెరుగుద్ది. ఏదున్నా భార్యాభర్తలు 4 గోడల మధ్య కూర్చొని ఒక గదిలో మాట్లాడుకోండి. మంచి చెడు ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకున్నప్పుడు దాని ప్రతిఫలం ఏదైనా సరే ఒకళ్ళనొకళ్ళు దెప్పుకోకండి, ఎంచుకోకండి. జీవితంలో ఎప్పుడు జీరోకు వచ్చేలా ఆలోచనలు ఉండకూడదు. మీకు తెలియని వాటి సలహాలు పెద్దవాళ్ళని అడగండి అని చెప్పే అమ్మలు ఎంతమంది, వినే పిల్లలు ఎంతమంది. అదే ప్రపంచంలో ఉన్న ఒక కుటుంబంలోని కథే ఇది. అయితే సులోచనకి నారాయణరావుకి
వ్రతాలు, పూజలు, నోములు బాగా చేస్తుంది సులోచన. నారాయణరావు వ్యవసాయం చేయటం, పెళ్ళాం వండి పెట్టింది తినటం, కాపురం చేయటం తప్ప ఆయన ఏమీ పట్టించుకోడు. నారాయణరావుకి తన మాటే చెల్లి తీరాలి. సులోచనకి అసలు తన అన్న మాటకి ఎదుటివాడు ఎదురు చెప్పకూడదు. ఎందుకంటే మెత్తగా కనిపించే సులోచన మనసులో ఎన్ని రకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయంటే, తను ఏదైనా గిరిగీసిందంటే ఆ గిరిలో నుంచి అవతల వాళ్ళు కదలటానికి వీల్లేదు. చాలా తెలివితేటలతో వచ్చి రాగానే మొగుణ్ణి కొంగు కట్టేసుకున్న అనే మాట చాలా చిన్నదేమో, నిజం చెప్పాలంటే కనుసన్నల్లో నడిపించేస్తుంది నారాయణరావుని సులోచన. పుట్టుకతోనే కొందరికి ఆ తెలివితేటలు వచ్చేస్తాయేమో బహుశా కూడాను. పిల్లల కోసమనే చాలా ప్రయత్నాలు చేసిన మీదట ఒకే ఒక్క కొడుకు పుట్టాడు. సదానందరావు అనే ఆ కొడుక్కి పేరు పెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి ఏ తల్లైనా కొడుకుని దగ్గరికి తీసుకొని నువ్వు చదువుకోవాలనో, ప్రయోజకుడు అవ్వాలనో, లేదంటే నువ్వు వ్యాపారం పెట్టాలి, ఉద్యోగం చేయాలి, రేపు భార్యాబిడ్డలతో సంతోషంగా ఉండాలి, నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలి, ఇంటి కులగౌరవాలు నిలబెట్టాలి, ఇలాంటివి చెప్పి పెంచుతారు. కానీ సులోచన సదానందరావుని దగ్గరికి పిలిచి, వీళ్ళు బ్రాహ్మలు కాకపోయినా కూడా కొడుకుని దగ్గర కూర్చోబెట్టుకొని కొడుకు చెప్పే మాటలు ఏంటంటే, టీవీ చూస్తే మహాపాపం, రేడియో వింటే అంతకన్నా పాపం, ఫ్యాన్ కింద పడుకోకూడదు, ఏసీలు లాంటివి వాడకూడదు, పెంకుటింట్లోనే మనిషి ఉండాలి, కట్టెల పొయ్యిల మీదే వంటలు చేసుకోవాలి, మనిషి సదాచారాలని పాటించాలి, సాంప్రదాయాలని వదిలేయకూడదు, అలా వదిలేయటం వల్లే జనాలకి అడ్డమైన రోగాలు వచ్చి నాశనం అయిపోతున్నారు, ఎప్పుడూ కూడా పూజా పునస్కారాలు మానకూడదు, ఇంట్లో ఎప్పుడూ కూడాను నియమనిష్టల్ని పాటించాలి, ఇలా చెప్పుకుంటూ కొడుకునే పెంచుకుంటూ వచ్చేసింది. ఈవిడ పెంపకంలో తండ్రి పెడసరమైనటువంటి మనస్తత్వంలో భార్య అంటే వాళ్ళ నాన్న ఒళ్ళో కూర్చోబెట్టుకొని తన భార్యని కంట్రోల్ చేయటం నారాయణరావుకి చేతకాకపోయినా, పెళ్ళామంటే కేవలం భర్త కనుసన్నల్లో ఉండాలని, భర్త చెప్పిన మాటలు వినాలనే, భర్త పాదదాసిగా ఉండాలనే, భర్త కాళ్ళు గడిగిన నీళ్లు ప్రతిరోజు పెళ్ళాం తాగాలనే, భర్తకు కావలసిన సపర్యలన్నీ పెళ్ళామే చెయ్యాలని చెబుతూ పెంచుకొచ్చేశారు కొడుకుని. సదానందరావు మొత్తానికి అమ్మా నాన్నలు తీర్చిదిద్దిన గొప్ప పెంపకంలో యువకుడుగా ఎదిగాడు. ఎదిగిన తరువాత అలా డిగ్రీ అయిపోయి, పీజీ అయిపోయి ఒక గవర్నమెంట్ జాబుని 5 ఏళ్ళు కష్టపడి రాసి మొత్తానికి సాధించాడు. సాధించిన తర్వాత ఇహ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చినటువంటి కొడుక్కి ఇహ మిగిలిందేంటి, పెళ్ళే కదా. దాంతో పెళ్లి కూతుర్ని వెతకటం మొదలుపెట్టారు. పెళ్లి కూతుర్ని వెతకటం మొదలుపెట్టిన వీళ్ళకి ఒక 10 ఓళ్ళ అవతల ఒక సంబంధం దొరికింది. అమ్మాయి పేరు మహాలక్ష్మి. వాళ్ళది చాలా మంచి కుటుంబం. అమ్మాయి వాళ్ళ అన్నయ్య పేరు రంగనాథ్. కసరత్తులు అవి చేసి చూడటానికి ఆ అబ్బాయి భీకరంగా ఉంటాడు మనిషి. పెళ్ళైపోయింది. ఆ అబ్బాయి భార్య పేరు జయంతి. అతనికి 2 పిల్లలు కూడా. మహాలక్ష్మికి రంగనాథ్కి వయసులో 6-7 ఏళ్ళు తేడా కూడా ఉంటుంది. చెల్లెలంటే చాలా ఇష్టం వాళ్ళకి. నారాయణరావు వాళ్ళకి ఉన్నదానికన్నా 10 ఎక్కువ ఆస్తే ఉంది చెప్పాలంటే గనక. ఉన్న దాంట్లో 50 ఎకరాల పొలం ఉంటే అందులో 40 కొడుక్కుంచేసి మహాలక్ష్మి తండ్రి 10 ఎకరాలు కూతురికిస్తామని 7 వారాల నగలు కోడలికి పెట్టా, అలాగే కూతురుకు కూడా పెడతామని, పెళ్లి ఖర్చులు మావేనని, అమ్మాయి పేరు మీద 25 లక్షల రూపాయల క్యాష్ ఎప్పుడో వాళ్ళ తాతగారు నానమ్మ వేసి వెళ్ళారని, అవి ఇప్పటికి పెరిగి చాలా అయ్యి ఉంటాయి, మేము చూడలేదు, అవి అప్ప చెప్తామని పెళ్ళిళ్ళ పేరేగి చెప్తే, ఆ వెధవన్నర వెధవ సన్నాసి మొత్తానికి మంచి సంబంధం చూడు, డబ్బు లేకపోయినా పర్వాలేదు, సంస్కారం ఉంటే చాలన్నాడు మహాలక్ష్మి తండ్రి. ఆ మాటనే పట్టుకొని సదానందరావు వాళ్ళ సంబంధాన్ని పట్టుకెళ్ళాడు. అయితే వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు. ఎంక్వైరీ చేసుకున్న దాంట్లో నారాయణరావు వ్యవసాయం చేస్తాడన్నంత వరకు, సులోచన ఇంటి ఇల్లాలుగా ఉంటుందన్నంత వరకు, సదానందరావు పుస్తకాల పురుగన్నంత వరకు, గవర్నమెంట్ ఉద్యోగం ఉందన్నంత వరకు, చెడు అలవాట్లు లేవన్నంత వరకే తెలిసిందే. ఏ డిటెక్టివ్లైనా ఇంతకన్నా గూఢాచారులైనా కనుక్కొని వెళ్ళలేరు కదా. మనుషుల ఆంతరంగికాలు ఎవడూ తెలుసుకోలేడు కదా. ఒకప్పుడు పెళ్లి
పెళ్ళికి ముందు 100కి 90% మంచిగా ఉన్నారు అనుకున్న వాళ్ళకి పెళ్ళయ్యాక మాయరోగాలు పుడతాయి కొంతమందికి పెళ్ళికి ముందు ఏదైనా తప్పుడు పనులు చేసి ఉన్నా కూడా మనిషి అనేవాడు తన తప్పుని తెలుసుకొని మారతారు కొంతమందే. ఏదైనా మనిషి బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది కానీ మనం చేసుకునే ఎంక్వైరీల మీద ఆధారపడి ఉండదేమో అని తెలియజేసేది కూడా మనకి కథ. అయితే వాళ్ళని సంబంధానికి రమ్మనమని వీళ్ళు ఆహ్వానిస్తే అసలు సులోచన పట్టుచీర కట్టుకొచ్చి లప్పెడు నగలు వేసుకొచ్చి భుజం మీద నుంచి పమిట తీయకుండా మొహం నిండా పసుపు రాసే, గడ్డానికి గంధం రాసి, ఎంత పెద్ద బొట్టు పెట్టుకొని చేతి నిండా మట్టి గాజులు వేసుకొని నిండు ముత్తైదువలా కనిపించే పాటికే ఫస్ట్ వీళ్ళు అక్కడే వీళ్ళది చాలా మంచి కుటుంబం అనే మార్కులు పడిపోయినాయి వీళ్ళకే. తర్వాత నారాయణరావు పెద్ద మనిషిలాగా కూర్చొని లోకాభిరామాయణం, మంచి చెడులు, పురాణ ఇతిహాసాల గురించి అలా మాట్లాడుతూ కూర్చునేపాటికి దేవుళ్ళలాంటి మామగారిని రైట్ టిక్కేసేశారు మామగారికి. ఇక సదానందరావు విషయానికి వస్తే వంచిన తల ఎత్తట్లేదు, నోట్లోంచి మాట రావట్లేదు. ఎక్కడ ఉద్యోగం చేస్తామని అడిగితే చెప్తున్నాడు, ఎంత జీతం అని అడిగితే చెప్తున్నాడు, లంచాలు తీసుకుంటావా అంటే అలవాట్లేదని చెప్తున్నాడు. ఇలా చెప్పేసరికి అబ్బాయికి చెడు అలవాట్లేమీ లేవనేపాటికి ఎగిరి గంతేసి ఎంతకన్నా గొప్ప సంబంధం భూమండలం అంతా కూడా మనకి భూతద్దం వేసి వెతికినా కూడా దొరకదేమో. పైగా అబ్బాయిది వేరే ఊళ్ళో ఉద్యోగం కాబట్టి అబ్బాయితో పాటు అమ్మాయి ఉండేది వేరు కాపురమే, అత్తామామ ఉండేది పల్లెటూరులోనే. అది కాకుండా పిల్లకి తోడుకోడలు పోరలేదు, ఆడపడుచు పోరలేదు. పిచ్చి ఆడపిల్ల అమ్మా నాన్నలో ఆలోచించుకున్న విధంగానే వాళ్ళు కూడా ఆలోచించుకున్నారు. మహాలక్ష్మి ఆ రోజుల్లోనే డిగ్రీ వరకు చదువుకుందే. సదానందరావుతో పెళ్లి చూపుల్లో మాట్లాడాలంటే మాకు అలాంటి సాంప్రదాయాలు లేవు, అలా మాట్లాడకూడదు అనేశారు సులోచన, నారాయణరావు. ఇంకా మాట్లాడేది ఏముంది లేమ్మా, మేము కనుక్కున్నాం, వాళ్ళని ఎదురుగా చూస్తున్నాం, అబ్బాయిని మేము మాట్లాడిచ్చాం అని అన్నా. మహాలక్ష్మి అంటే వాళ్ళ అన్నగారికి వదినకి చాలా ఇష్టం. మహాలక్ష్మికి తల్లి సపోర్ట్ కూడా చాలా ఎక్కువ. దాంతో అమ్మాయి ఒకసారి మాట్లాడతానంటోంది కదా అని అందరూ అంటే లేదు అన్నా సరే మహాలక్ష్మి అన్నా వదినలో సదానందరావు దగ్గరికి వచ్చి ఒకసారి మాట్లాడొచ్చు కదా అంటే ఏం మాట్లాడాలంటే ఏం తెలుసని ఆవిడ గురించి నాకు, నా గురించి ఆవిడకి నేను మాట్లాడడానికే. పెళ్ళైన తరువాత ఆవిడని నేను అర్థం చేసుకుని నేను జీవితాంతం ఆవిడ చేయి విడవకుండా చూసుకుంటాను, అంతకు మించి నేనేం మాట ఇవ్వగలను అన్న మాటకి వాళ్ళేం మాట్లాడలేకపోయారు. అలా వీళ్ళ నిశ్చితార్థం, ఆ తర్వాత పెళ్ళి జరిగిపోయింది. ఆ తర్వాత కొత్త కోడలిగా అడుగుపెట్టింది మహాలక్ష్మి. వెంటనే వేరు కాపురం పెట్టించేశారు సదానందరావుకి లీవ్ లేదని. పాతకాలం నాటి 4 గదుల పెంకుటింట్లో కాపురం. ఆవిడకి ఏమీ అర్థం కాలేదు. ఇతను గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కదా, ఈ ఇల్లు ఏంటో ఏంటి వ్యవహారం ఏంటో ఆవిడకి అర్థం కాల. సరే, ఆ వెళ్ళిన రోజున అత్తగారు వాళ్ళు కట్టించిన ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి తినేసి రాత్రంతా భార్యాభర్తలు కొత్తగా పెళ్ళయింది కాబట్టి కలయికలవి అయిన తర్వాత ఆవిడ ఉదయాన్నే లేవలేకపోయింది. పొద్దున్నే గణగణ గంటల శబ్దం మోగుతుంటే లేచి ఉలిక్కిపడి గబాగబా బట్టలు సర్దుకుని బయటికి చెదిరిన జుట్టు సరిచేసుకుంటూ వచ్చేపాటికి సదానందరావు పూజలు చేస్తున్నాడు. ఇంతెత్తున హారతులు వెలిగించే పడగదిలో నుంచి లేవగానే పెరట్లోకి వెళ్ళి తలారా స్నానం చేసి పిడపతో లోపలికి రావాలనే సంస్కారం నేర్పించలేదా నీకు మీ పుట్టింటి వాళ్ళు అని అడిగేపాటికి ఉలిక్కి పడింది ఆవిడ. అది కాదండి, శబ్దాలేవో అవుతున్నాయని చెప్పి నువ్వు ఉదయాన్నే లేచి పూజ పునస్కారం చేసే అలవాటు లేదా నీ పుట్టింట్లో నీకు? అది కూడా నేర్పించకుండానే పెంచారా నీకు మీ అమ్మ నాన్నలు అనేపాటికి అది కాదు అంటే నేను చెప్పేది ఒకసారి విను. నువ్వేంటి నేనేమన్నా నీ అన్ననా, నీ నాన్ననా, నీ అమ్మనా, నీ అక్కనా, నీ చెల్లినా, నీ స్నేహితున్నా? నేను నీ మగణ్ణి అంటే నేను అధికుణ్ణి, నువ్వు అధమురాలివే. భార్య ఎప్పుడూ భర్త పాదాల చెంతే ఉండాలి, భర్త ఎప్పుడూ భార్య నెత్తి మీదే ఉంటాడు. ఆ విషయం తెలియదా నీకు? ఏమండి అని పిలవాలని కూడా నేర్పించలేదా? ఇదేమైనా నీ పుట్టిల్లు అనుకుంటున్నావా? కాదు, ఇప్పుడు నీకు పెళ్ళయింది, ఇది నీ అత్తారిల్లు.
అనేపాటికి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి ఆవిడకి. భార్యాభర్తల మధ్య చనువు ఉండకూడదా? తను డిగ్రీ వరకు చదువుకుంది, అతను పీజీ వరకు చదువుకున్నాడు, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. భార్యాభర్తలు నువ్వు అని పిలుచుకుంటే తప్పేముంది? నేనేమన్నా ఒరే అరే అన్నానా? అంత తప్పు పట్టుకోవాల్సిన పనే ఉందని వెళ్ళి స్నానం చేసింది. ఆ తర్వాత ఇంట్లో గ్యాస్ స్టవ్ లేదేమిటండి, తెచ్చుకుందామా అని అడిగితే గ్యాస్ స్టవ్లేమి వాడమే ఇక్కడ అంటే అర్థం కాలేదు అందావిడ. మహాలక్ష్మి పుట్టింట్లో ఫ్రిడ్జులు, కలర్ టీవీలు, సోఫా సెట్లు, గ్యాస్ స్టవ్లు, అలాగే వాళ్ళింట్లో ఆ రోజుల్లోనే గేజర్లు, వాటర్ హీటర్లు, దాంతోపాటు ఇంట్లో ఎప్పటికప్పుడు మిక్సీలు, గ్రైండర్లు అన్నీ ఉన్న ఫ్యామిలీ వాళ్ళదే. అయితే ఆవిడకి అతను చెప్పిందేమీ అర్థం కాల. పనమ్మ ఇంకా రాలేదండి, గుమ్మముచ్చు ముగ్గు పెట్టాలి కదా అన్నది ఆవిడ. నువ్వేంటి మరి ఇంటికి అన్నాడు సదానందరావు. అందే. ఒక భార్య ఇంటికి పని మనిషికి ఏం తక్కువ అంటావు? మా ఇళ్లల్లో పని మనుషుల్ని పెట్టుకోరు. పని మనుషులు అంటూ ముట్టుల్లో ఉన్నామనే విషయాన్ని అవి బయటికి తెలియనివ్వు. ఆ 5 రోజుల జీతాలు మనం కోసేస్తామని. కాబట్టి మా అమ్మ పని వాళ్ళని రానివ్వదు. నాకు పని వాళ్ళంటే ఇష్టం ఉండదు అన్నాడు మొగుడు. అదేమిటండి అంటే, అవును నువ్వే చేసుకోవాలి ఇంటి పని అన్న తర్వాత ఇంటి పని వంట పని అన్నీనా అంది. తప్పేంటి? నువ్వు ఆడదానివి కాదా ఏంటి? నేనేమైనా నిన్ను శిఖండిని చేసుకుని రాలేదు కదా అనేశాడు. ఆవిడకి ఒక్కొక్క మాటకి కళ్ళు బయర్లు కమ్మటం మొదలైందే. నాకు మీరు మాట్లాడేది అర్థం కావటం లేదండి అన్నాక ఇట్రా అన్నాడు. అంటే చెప్పండి అన్నాక కూర్చోమన్నాడు ఆవిడనే. కూర్చోమని ఆవిడకి వరుసగా చెప్పుకురావటం మొదలుపెట్టాడు. నేను చెప్పబోయే నిబంధనలు, నియమాలు, నేను చెప్పబోయే సదాచారాలు నీ మనసులో ముద్రించుకుపోవాలి. ఒక బుక్కు పెన్ను ఆవిడ మొహాన్ని విసిరేసి రాసుకోమని చెప్పాడు. తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే బ్రాహ్మీ ముహూర్తంలో నువ్వు నిద్ర లేవాలి. ఇల్లంతా ఊడ్చి తడిబట్ట పెట్టి, అలాగే నువ్వు స్నానం చేశాకే ఈ పనులు మొదలు పెట్టాలి. నువ్వు ముందు బయట కళ్ళాపు చల్లి ముగ్గు పెట్టి పసుపు కుంకుమలు వేసి, ఆ తరువాత తులసమ్మ పూజ అయ్యి పూజ గదిలో నిర్మాల్యాలు తీసి పూజ చేసి, ఆ తర్వాత నువ్వు పొయ్యి అంతా శుభ్రంగా అలుక్కొని, ఆ తర్వాత నువ్వు కట్టెలు కడిగి పెట్టుకొని, బొగ్గులు కడిగి పెట్టుకొని, ఆ తర్వాత పొయ్యి గదిలో నువ్వు పొయ్యి వెలిగించాలి. అగ్నిదేవుడికి పూజ చేసి కర్పూరంతో, కిరోసిన్ లాంటివి కూడా ఇక్కడ వాడటాలు ఉండవు. అయిపోయిన తర్వాత నేను కాఫీలు టీలు తాగను. లీటర్ పాలల్లో నేను బాగా అంత అల్లం పసుపు వేసి కాస్తే బెల్లం వేసుకొని మిరియాలు వేసుకొని తాగుతాను. ఆ తరువాత నాకు 4 రకాల టిఫిన్లు లేనిదే నేను అస్సలు తినను. రోట్లో కమ్మగా పచ్చళ్ళు పొడులు చెయ్యాలి. నాకు నేతి తాలింపు లేనిదే నేనే పదార్థం తినను. కాబట్టి వెన్న నెయ్యి నాకు కంపల్సరీగా మార్నింగ్ టిఫిన్లోకి అలాగే మధ్యాహ్నం భోజనంలోకి ఉండాలి. అయిపోయిన తర్వాత ఇల్లంతా పరిశుభ్రంగా ఉండాలి. ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు. ఇల్లు ఎక్కడా కాస్త దుమ్ము కూడా ఉండటానికి వీల్లేదు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మధ్యాహ్నం భోజనం నువ్వు కట్టెల పొయ్యిల మీదే తయారు చేయాలి. నాకు 4 రకాల కూరలు, రోటి పచ్చడి, అలాగే ఇగురులు, పులుసులు ఉండాలి. వేపుళ్ళు చేయటానికి నేను అస్సలు ఒప్పుకోను. మేము వేపుడు కూరలు తినం. దాంతోపాటు మజ్జిగ, పెరుగు 2 ఉండాలి. సాయంకాలం నేను చెప్పినటువంటి టిఫిన్లు నువ్వు చెయ్యాలి. అవి కూడా ఏంటంటే ఉప్పిండి, ఉప్మా అలాంటివి చెయ్యాలి. పూరీలు, గీరీలు ఇలాంటివి చేస్తే నేను అస్సలు ఊరుకోను. ఆ తర్వాత మధ్యలో నాకు 2 సార్లు పళ్ళ రసం, 1 సార్లు పళ్ళు తినే అలవాటు ఉంది. రాత్రికి నా కోసం మళ్ళీ నేను అడ్డమైన వాళ్ళు తిన్నట్టు అడ్డమైన చపాతీలు, గడ్డి, పుల్కాలు లాంటివి తినను. ఇక రాత్రి భోజనంలోకి వేరే కూరలో అన్నం వండి నాకు వడ్డించి నేను తిన్న తరువాత ఉదయం నుంచి రాత్రి వరకు నువ్వు నా తరువాతనే తినాలి. అది నేను అరిటాకులో తింటే ఆ తరువాత అదే ఆకులో నువ్వు తినాలి. నేను పళ్ళెంలో తింటే అదే పళ్ళెంలో అదే కంచంలో నా ఎంగిలితో కలుపుకొని నువ్వు భోజనం చేయాలి. కడుపులో తిప్పేసింది ఆవిడకి. ఆవిడకి అసలే కాస్త శుభ్రం పాళ్ళు ఎక్కువ. ఈ ఇంట్లో
పేస్టులు వాడకూడదు, బూడిదతో పళ్ళు తోముకోవాలి, ఈ ఇంట్లో సబ్బులు వాడకూడదు, అలాగే సున్నిపిండితో ఒళ్ళు రుద్దుకోవాలి, ఈ ఇంట్లో షాంపూలు వాడకూడదు, కుంకుడుకాయలే వాడాలి, ఈ ఇంట్లో సిల్కు చీరలు వర్కు చీరలు కట్టుకోవటానికి వీలు లేదు, ఈ ఇంట్లో నేత చీరలే కట్టాలి, జడ వేయకూడదు, ముడి వేసి ముడిలో పువ్వులు పెట్టాలి, నగలు మొత్తం వేసుకోకుండా ఇలా తెంపపోసిన విధవలా ఉంటే నేను ఊరుకోను, నీకు 7 వారాల నగలున్నాయి, మొత్తం నగలన్నీ నువ్వు వేసుకోవాల్సిందే, అలాగే ముఖానికి ఒంటికి పసుపు రాసుకొని గడ్డానికి గంధం, ముఖానికి కుంకుమ, తల్లో సింధూరం పెట్టుకొని చేతి నిండా మట్టి గాజులు, కాళ్ళకి పట్టీలు మెట్టెలు ఎప్పుడూ వేసుకొని ఉండాలి నువ్వు. దానికి తోడు ఇక నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను నా కళ్ళతో చెప్పినట్టే నువ్వు నీ పనులు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నా నోట్లో నుంచి మాట వచ్చే ముందే నా కళ్ళ ముందు నేను అడక్క ముందే నువ్వన్నీ ఏర్పాటు చేసి ఉంచాలి. నాకు వీపు రుద్దాలి, తల పొయ్యాలి, నాకు రోజు కాళ్ళు ఒత్తాలి. అలాగే పడగదిలోకి వచ్చేటప్పుడు మన శోభనం రోజున ఎలా వచ్చావో తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని పాల గ్లాస్ తీసుకొని చిలకలు పట్టుకొని ఒళ్ళంతా నగలు వేసుకొని పారాణి పెట్టుకొని అలాగే రావాలి. మిగతా రోజుల్లో నువ్వు కింద పడుకోవాలి చాప మీద, నేను మాత్రమే మంచం మీద పడుకుంటాను. నువ్వు విసనకర్రతో విసురుకోవాలి. ఈ ఇంట్లో ఫ్యానులు లాంటివి పెట్టించటాలు ఉండవు, టీవీలు లాంటివి ఉండవు, వాషింగ్ మిషన్ లాంటివి ఉండవు. ఈ ఇంట్లో కరెంటుని ఒకప్పుడు కరెంటు లేకుండా మనుషులు బ్రతికారు, కాకపోతే దీపం వరకు మాత్రమే వాడతాం, అది కూడా 2-3 గంటలు మాత్రమే. రాత్రి 8 గంటలకల్లా నిద్రపోవాలి. 7 గంటలకి కాపురం మొదలు పెడితే 8 గంటలకు అయిపోయి స్నానాలు అయిపోయి కూడా పడుకోవటం అయిపోవాలి. అర్థమవుతుందా చెప్పిందే అన్నాడు. ఆవిడకు ఒక్క క్షణం నోట మాట రాలేదు. ఏంటి నీచు తినరా అనుకుంటున్నావా? సంవత్సరానికి ఒకసారి ముహూర్తం చూసుకొని ఏ అడ్డాలు లేనప్పుడు నేను నీచు తీసుకొస్తాను. నీచుకు పాత్రలు వేరే పెట్టి ఆ నీచు నువ్వు వండక ముందు వండిన తర్వాత స్నానం చేసి ఆ గిన్నెలు కడిగేసి వాటిని బయట బోర్లిచ్చి స్నానం చెయ్యాలి. అలాగే సంవత్సరంలో నేను నిన్ను ముట్టుకోని రోజులు, కార్తీక మాసం నేను నీ మీద చెయ్యను, మార్గశీర్ష మాసం నేను నీ మీద చెయ్యను, ధనుర్మాసం నేను నీ మీద చెయ్యను, అలాగే మాఘమాసం నేను నీ మీద చెయ్యను, గ్రీష్మం ఎండాకాలం ఒళ్ళు తగిలితే చీదరగా ఉంటుంది, నేనప్పుడు నిన్ను తాకను. ఇక నేను మంగళవారం ముట్టుకోను, ఆంజనేయ స్వామి భక్తుణ్ణే. అలాగే నేను మా కులదైవాంది శనివారం వెంకటేశ్వర స్వామి రోజు, ఆ రోజు ముట్టుకోను. మా అమ్మ శుక్రవారం లక్ష్మీదేవి ఆయన భార్య రోజు కాబట్టి ఆ రోజు తాకకూడదని చెప్పింది, ఆ రోజు తాకను. ప్రతిరోజు గడపలు శుభ్రం చేసి కుంకుమ బొట్లు, వాడని తోరణాలు గుమ్మాలకి ఉండాలి. ఇంటి చుట్టూ నువ్వే ఊడ్చుకోవాలి, మొక్కల దగ్గర పాదులు తీయాలి, నీళ్లు పట్టాలి. అలాగే ఇంటికి సంబంధించిన ప్రతి పని నువ్వే చూసుకోవాలి. ఇంటికి వచ్చే వాళ్ళకి మర్యాదలవి నువ్వే చెయ్యాలి. భర్త ముందు నోడెత్తి మాట్లాడటాలు, పెద్దగా నవ్వటాలు, గొంతెత్తి పెద్దగా అరవటాలు, నాకు నువ్వు మాట్లాడే మాట మాట్లాడేటప్పుడు నీ ఉమ్ము తుంపర్లు నా మీద పడకుండా నోటికి చెయ్యడ్డం పెట్టుకొని మాట్లాడాలి. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడకూడదు, తల దించి మాట్లాడాలి. అర్థమైందనుకుంటానుగా నేను చెప్పేది అన్నాడు. అన్న తర్వాత ఆవిడ అసలు ఏమీ మాట్లాడలా, అలా కూర్చుండిపోయింది స్థాణువులాగా. పద్దాక పుట్టింటికి వెళ్ళొస్తా, పుట్టింటి దగ్గరికి వెళ్ళి కూర్చొని వస్తానంటే అస్సలు ఒప్పుకోను. మీ నాన్న ప్రతి 3 నెలలకోసారి 10 రోజులు పంపించమన్నాడు, అతి కష్టమే అయినప్పటికీ 6 రోజులు మాత్రమే పంపిస్తాను, అంతకు మించి నేను పంపించడం కుదరదు. అర్థమవుతుందనుకుంటానుగా చెప్పేది, ఎక్కుతుందా బుర్రలోకి అన్నాడు. అన్న తర్వాత ఆవిడేమీ మాట్లాడలా, వెళ్ళిపోయాడు. ఆ మాటలు చెప్పి సదానందరావు ఆఫీస్కే. తర్వాత వెంటనే ఆవిడ బయటికి వెళ్ళి పుట్టింటి వాళ్ళకి ఫోన్ చేసుకొని గోడంతా వెళ్ళబోసుకునేపాటికి ఆవిడ అన్న, నేను అనుకుంటూనే ఉన్నా ఇలాంటిదేదో జరుగుద్దని, ఆ వెధవని చూసినప్పుడే వాడి అమ్మని చూసినప్పుడే పెద్ద తేడా క్యాండిడేట్లాగా ఉన్నారని, 10 ఎకరాల పొలం పెట్టి 7 వారాల నగలు పెట్టి పెళ్లి ఖర్చులు మనమే పెట్టుకొని ఇంత చేయాల్సిన అవసరం ఏంటి నాన్నగారు? ఎందుకు చెప్పండి? ఇప్పుడు తనేమైనా సుఖంగా ఉంటుందా అక్కడ? ఆడపిల్ల కన్నీటితో అత్తారింట కాపురం చేస్తుంటే పుట్టిల్లు ఏమైనా ఆనందంగా ఉంటుందా అంటే, తప్పు చేశారు మామగారు అంది రంగనాథ్ భార్య జయంతే. పెళ్ళయిన తర్వాత అతనిలో ఏ లోపం చూపించి ఇప్పుడు పిల్లని తీసుకురాగలమమ్మా?
చేయగలిగింది ఏముంది తల్లి, మా పరువు నిలబెట్టడానికి నీ పాదాలంటే మొక్కుతాను. తప్పు చేసిన నీ నాన్నని క్షమించే, ఆ విధవతో కాపురం చేయటం తప్ప నువ్వు చేయగలిగింది ఏముందమ్మా అన్న మాటకే మహాలక్ష్మి తల్లి నీ అత్త సులోచనకే జ్ఞానం అనేది, ఇంకితం అనేది కాస్తైనా ఉందటే అది మనిష పశువ. అలాగైనా కొడుకుని పెంచే లక్షణం రేపొద్దున ఇంకొక ఆడపిల్ల వస్తుంది పరా ఇంటి నుంచి అన్నప్పుడు వాళ్ళ ఇష్టాలు నువ్వు, నీ ఇష్టాలు వాళ్ళు తెలుసుకొని మసలాలని చెప్పాల్సింది పోయి ఏం పెంపకాలే ఆ పెంపకాలు పెంచటం అన్న తర్వాత భయమేస్తుందమ్మా జీవితం అంటే అంది మహాలక్ష్మి. వాళ్ళకి కడుపు తరుక్కుపోయింది. ఆ తర్వాత పిల్లలు పుడితే మారతాడేమోలేమ్మా అని సర్ది చెప్పారు ఆ క్షణానికి. ఆ తరువాత దుర్భరంగా మారింది ఆవిడ జీవితం. ఉదయాన్నే లేవలేకపోతుంది. ఎముకలు కొరికేసే చలిలో కూడా చల్లటి నీళ్లు పోసుకోవాలి, వేడినీళ్ళ స్నానం చేయకూడదు. ఆ పూజలు పునస్కారాలు ఆవిడ పుట్టింట్లో కూడా చేస్తారు. కానీ పద్దాకా వ్రతాలు, పద్దాకా నోములు, పద్దాకా ఉపవాసాలు అంటే మనిషికి కళ్ళు బయర్లు కమ్మిపోతున్నాయి. ఆ సమయంలో కూడా ఇంటిడి పని చెయ్యాలంటే ఆవిడ వల్ల తేలట్లేదు. ఒకరోజు పుట్టింటి దగ్గర నుంచి తెచ్చుకున్న పుస్తకాలు చదువుతుంటే ఎత్తుకెళ్ళి ఆ పుస్తకాలు పొయ్యిలో పడేసి రామాయణ భారతాలు ఎలాంటి చదవమంటే చదివానండి అవి నేను అంటే మళ్ళీ చదువు పుణ్యం వచ్చుద్దే, షేక్స్పియర్ నావెల్స్ చదివితే ఏమొస్తుంది నీకు అనేసి ఆవిడ్ని నానా మాటలు అని వెళ్ళిపోయాడు. మనసూరుకొని ఆవిడ వదిన కాలేజీకి వెళ్ళేటప్పుడు ఈవిడ డ్రెస్సులు వేసుకునేదనే దాంతో పంజాబీ డ్రెస్సు తెచ్చిందని ఒకరోజు ముచ్చట కొద్దీ వేసుకుంటే ఆవిడ బట్టలన్నీ కుప్పపోసి తగలెట్టేశాడు. ఇక ఒళ్ళంతా కనపడకుండా వీపంతా మునిగిపోయేలాగా, మోచేతులు దిగిపోయేలాగా జాకెట్టు చేతులు, నేత చీరలు కట్టుకొని ముడి కొప్పు పెట్టుకొని, చిన్న వయసు దానికి తోడు ఒళ్ళంతా పసుపులు రాసుకొని కుంకాలు గంధాలు పెట్టుకొని మనిషి అమ్మోరు తల్లిలాగా తిరుగుతుంటే జనాలంతా వింతగా చూసేవాళ్ళు. చుట్టూ ఉన్న ఇళ్ల పక్క వాళ్ళు మహాలక్ష్మితో మాట్లాడరు. కానీ సదానందరావుకి మంచి ఫ్రెండ్స్. మహాలక్ష్మి నెలలో 5 రోజులు బయట ఉంటే ఆవిడ్ని వరండాలో కూర్చోబెట్టి మొహం పక్కకు తిప్పుకొని వెళ్ళి బ్రాహ్మణ హోటల్లో తను టిఫిన్ తిని ఇక ఆవిడ వరకు తీసుకొచ్చి కుక్కకి ఇసిరేసినట్టుగా పొట్లాలు ఇసిరేస్తాడు సదానందరావు. ఇదంతా చూసి కొంతమంది ఏం మనిషి వీడు, మనిషా పశువా అని కొంతమంది అనుకుంటే, కొంతమంది సదాచారం అలా లేకపోబట్టే ఇలాంటి రోగాలు వస్తున్నాయి, అలా లేకపోబట్టే మనుషులు ఇలా తయారవుతున్నారు అని కొంతమంది మాట్లాడేవాళ్ళు లేకపోలేదు. ప్రపంచం ఎప్పుడూ 2 నాలుకలుగా ఉంటుంది కాబట్టి మంచి మాట్లాడేవాళ్ళు 10% అయితే, విపరీతార్థాలు తీసేవాళ్ళు 20% అయితే తప్పేముంది అనేవాళ్లే అందులో 70% మంది జనాలు ఉంటారు. ఆవిడ జీవితం ఇలా దుర్భరంగా నరకప్రాయంగా గడిచిపోతూ 3 నెలలకోసారి పంజరంలో పక్షిని బయటకు వదిలినట్టు అలా మహాలక్ష్మి పుట్టింటికి వెళ్ళుద్ది. అప్పుడు సదానందరావు అత్తారింటికి వెళ్ళకూడదు, చీప్ అని వెళ్ళడు. అయితే ఆ టైంలో మాత్రం ఏదో కరువు పట్టిన మనుషులు తిన్నట్టుగా రోజు మొత్తం తింటూనే ఉండేదే. నీచని, చేపలని, రొయ్యలని, మాంసమని, పీతలని కరువు తీరా అవని ఇవని వండి పెడుతుంటే తిని హాయిగా ఏసీలో పడుకొని ఆ 10 రోజులు ప్రశాంతంగా ఆవిడ షాంపూలు, కండిషనర్లు వాడుకునే, డ్రెస్సులు వేసుకునే, ఆ టైంలోనే వదిన తీసుకెళ్తే సినిమాలకు వెళ్ళొచ్చే, ఆ టైంలోనే బయట తినాలనుకున్నాయి తిని రావటం. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత జీవితం బోరుమంటూ ఉండేదే. ఒక కాలక్షేపం ఉండదు, ఒక మంచి ఉండదు, చెడు ఉండదు. ఇరుగు పొరుగు వాళ్ళతో అనవసరమైన గాసిప్స్ మాట్లాడి ఎల్లమ్మ సోదే, పుల్లమ్మ సోదే, ఆ అమ్మ అట్లా అంట, ఈ కోళ్ళు ఇలా అంట, ఆ అత్త అలా అంట అని మాట్లాడే అలవాటు ఆవిడకి లేదు. కాబట్టి ఇలా 5 ఏళ్ల కాలం గడిచిపోయింది. అత్తామామలు మధ్య మధ్యలో వచ్చి ఏదో ఒక వంకన ఆవిడ్ని దెప్పటం, ఎంచటం మామూలే. దేవుళ్ళ లాంటి అత్తామామలు ఏమీ కాదు, దెయ్యాల లాంటి అత్తామామలే వాళ్ళు. అత్తగారు వచ్చి పెళ్ళైన కొత్తల్లో నీకు 3 నెలలు నేను పని నేర్పుతానని బొగ్గులు కడగటం దగ్గర నుంచి చెండుకు తిని ఆల్మోస్ట్ ఆలు పిచ్చిదాన్నే చేసేసి వెళ్ళిపోయింది మహాలక్ష్మినే. మామగారైతే మీ నాన్న 50 ఎకరాల్లో 40 మీ అన్నకుంచి, ఇల్లు మీ అన్నకుంచి, స్థలాలు మీ అన్నకుంచి, రైస్ మిల్లులో వాటా మీ అన్నకు రాసి ముష్టి 10 ఎకరాలు ఇచ్చారు మాకనే దెప్పి పోస్తూనే ఉండేవాడు ఆవిడ్నే. ఇక ఆవిడ వాటికి అలవాటు పడి
పడిపోయిందే, పిల్లలు పుట్టట్లేదు, గొడ్రాలిని చేసుకొచ్చుకున్నావు నువ్వు అని ఒక మామ అత్త మాట్లాడాల్సిన మాటలేనా? దిగువ జాతి జనాలు కూడా అలా మాట్లాడరేమో. అలా మాట్లాడేపాటికి మహాలక్ష్మి ఆ రోజున బాధేసి, మీ అబ్బాయి ఒంటి మీద చెయ్యేస్తేనే కదండి పిల్లలు పుట్టడానికి, చెయ్యకుండా ఎలా పుట్టుకొస్తారు పిల్లలు అనేసేపాటికి, ఏంటంత నోరెక్కువ, చదువుకున్నాననే పొగరా అన్నాడు నారాయణరావు. అన్నాక, ఇప్పుడేమీ పూజలు వ్రతాలు నోవులు లేవునే నాన్న, ఇప్పుడు రోజు కాస్త ఆవిడని ఏ టైము ఆ టైం అని చూసుకోకుండా కాస్త దగ్గరగా ఉండు అని చెప్పి మరీ పోయారు సులోచన, నారాయణరావు. ఆ తర్వాత ఇక అమ్మా నాన్న చెప్పారు కాబట్టి పెళ్ళాన్ని ముట్టుకున్న ఫలితంగా మహాలక్ష్మి గర్భవతి అయింది. వేళ్ల గురించి తెలిసినటువంటి మహాలక్ష్మి పుట్టింటి వాళ్ళు ఈ చాకిరీ చేస్తా ఇక్కడ ఈ తిండి తింటే కనుక కూతురు పైలోకాలకు చేరుకుంటుందని, కడుపుతో ఉందని తెలియగానే మేము తీసుకెళ్ళిపోతామంటే కడుపులో ఉంది మా మనవడో మనవరాలో, సదాచారాలు అలాగే సనాతన ధర్మాలు తెలియాలి వాళ్ళకి, అడ్డమైన నీచులు పెట్టి అడ్డమైన మాటలు చెప్పి చెడగొట్టొద్దు అని చెప్పి మరీ పంపించారు. దాంతో పుట్టింటికి వెళ్ళిన ఆవిడకి ఇక వాళ్ళ వదిన ఏం తినాలనుంటే అవే నిమిషాల ప్రకారం ఇక ఏర్పాటు చేసేసారు మహాలక్ష్మికి. అలా 9 నెలల టైం అయిపోయింది. మహాలక్ష్మి ప్రసవించింది, పిల్లాడు పుట్టాడు. చాలా అందంగా ముద్దుగా ఉన్నాడు పిల్లాడు. కార్తీక్ అని పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత చంటి పిల్లాడిని ఎత్తుకొని ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ యాజ్ యూజువల్ కష్టాలు మొదలు. అయితే గంపెడు మంది పిల్లల్ని కనాలి, ఆగిపోయేంత వరకు నువ్వు అంది సులోచన. అయితే మీరెందుకు కనలేదు అత్తగారు అని అడిగింది మహాలక్ష్మి. నేను ఏ జన్మలోనూ చేసిన పాపం నన్ను వెంటాడి ఆ భగవంతుడు నాకు సంతాన భాగ్యాన్ని ఇవ్వాల, కానీ నేను గాంధారి లాంటి దాన్నే, 100 మంది బిడ్డలకి పోయాల్సిన శక్తినంతా పోసి నా కొడుకు కన్నాను. 100 మందికి సమానం నా కొడుకు ఒక్కడు, తెలుసా నీకు అంది సులోచన. ఎంత బాగా ఒప్పుకుంటుందో తను గాంధారని, ఎంత బాగా ఒప్పుకుంటుందో మొగుడు ధృతరాష్ట్రుడని, ఎంత బాగా చెప్పుద్దో కొడుకు దుర్యోధనుడనే. ఒప్పుకోవటానికి కూడా మనుషులకి ఒక ఇది ఉండాలే అనుకుంది ఆవిడ. ఒక రోజున బిడ్డకి పాలిచ్చుకుంటూ మహాలక్ష్మి మంచం మీద కూర్చుంది. మావగారు వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. అయితే కోడలు పాలిస్తోందని తెలిసినప్పుడు ఆయన కదా పక్కకు తప్పుకోవాలి. మామగారు ఎదురుగా మంచం మీద కూర్చుంటావటే నువ్వు, అదేనేమిటే నీకు నీ పుట్టింటి వాళ్ళు నేర్పిన సంస్కారం అంటే? బిడ్డ చనుబాలు తాగుతుంటే తల్లి లేచి ఎలా వెళ్ళగలుగుతే? ఆయనే కదా పక్కకు తప్పుకోవాలి. ఆవిడకు ఒక క్షణం పాటు అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థమయ్యేది కాదు. ఇలా రణగుణ ధ్వనుల మధ్య గొడవల మధ్య పిల్లాడు పెరిగి పెద్దాడవటం మొదలుపెట్టాడు. ప్రతి 3 నెలలకోసారి అమ్మమ్మ గారింటికి వెళ్ళినప్పుడు పిల్లాడు కడుపు నిండా తినొచ్చేవాడు. మేనమామ భార్య, అమ్మమ్మ, తాతగారు, మేనమామ అవి ఇవి అని వండి పెడితే ఆ తర్వాత పిల్లాడిని తనిష్ట ప్రకారమే స్కూల్లో జాయిన్ చేశాడు సదానందరావు. చిన్నప్పటి నుంచి కూడా పిల్లాడు ఇంట్లో పంచెలు కట్టుకోవాలి, ఇంట్లో చొక్కా వేసుకోకూడదు, ఇంట్లో ఉత్తరీయం కప్పుకోవాలి. మనమేమైనా బ్రాహ్మణమా అమ్మ అని పిల్లాడు అడిగితే ఆవిడ దగ్గర సమాధానం ఉండేది కాదు. పిల్లాడు ఆ భోజనం చేయలేక ఆ ఇంగువలు వేసి అవేసి ఇవేసి వాడి వల్ల అయ్యేది కాదు. ఇక రోజులు గడిచే కొద్దీ పిల్లాడు పెద్దాడవటం మొదలుపెట్టాడు. ప్రతి సంవత్సరం మహాలక్ష్మి పొలం మీద ఉన్న కౌలు డబ్బులు తీసుకొచ్చి సదానందరావు చేతిలో పొయ్యాలి. అయితే మహాలక్ష్మి అన్న రంగనాథ్ సొంత వ్యవసాయం, దాంతో ఆయన కౌలు డబ్బుల్లాగా కాకుండా సొంతానికి వేసినంత డబ్బులే ఇచ్చేవాడు ఇప్పటి వరకు కూడా మహాలక్ష్మికి. ఆవిడకి కడుపు మండిపోవటం మొదలయ్యి ఒకసారి పుట్టింటికి వెళ్ళి, ఎందుకన్నా అలా ఇస్తున్నావు, ఆయన ఏమన్నా నాకు రూపాయి ఇస్తాడనుకుంటున్నావా? నువ్వు బయట కవులకు పారేస్తే ఎంత ఇస్తారో అంతే ఇవ్వు, మిగిలిన డబ్బులు ఏదైనా ఉంటే నా చేతికి ఇవ్వన్నా, రూపాయి ఉండట్లేదు పిల్లాడు నేను వాడుకోవాలంటే అని పాపం ఆ డబ్బులు అడిగి తెచ్చుకొని జాగ్రత్తగా పెట్టుకొని పిల్లాడికి ఇచ్చేదే. పిల్లాడు
తల్లి పీరియడ్స్లో ఉన్నప్పుడు తండ్రి మాట్లాడితే ఊరుకోడు కాబట్టి తండ్రిని ఆఫీస్కి వెళ్ళిపోనిచ్చి స్కూల్ నుంచి వస్తూ బ్యాగులో ఏదైనా కొని తెచ్చి తల్లి కోసం కొబ్బరి నీళ్ళని జ్యూస్ ప్యాకెట్లని తెచ్చిచ్చి తల్లి చేయి పట్టుకొని దగ్గర కూర్చొని తల్లి కాళ్ళు ఒత్తి తల్లికి కాపడం పెట్టి తల్లిని ఒళ్ళో పడుకోబెట్టుకొని తల్లితో మాట్లాడుతూ ఉండేవాడు. ఈ పశువుని ఎందుకమ్మా నువ్వు పెళ్లి చేసుకున్నావు అనే పిల్లాడు చాలాసార్లు అడిగి, ఎందుకమ్మా ఇతనితో నువ్వు కాపురం చేయటం, ఇతనికి విడాకులు పారేస్తే నువ్వు నేను వెళ్ళి బ్రతకలేవా అంటే, ఆ పని చేయలేకేగా నాన్న అనేది ఆవిడ. నువ్వు పుట్టాకైనా మారతాడు అనుకున్నానయ్యా అమ్మ, మారటానికి అతను మనిషి అనుకుంటున్నావా నువ్వు? పశువు, మృగాలు అలాంటివి మారవు అనేవాడు పిల్లాడు. ఇక పిల్లాడి విషయంలో ప్రతి ఒక్కటి తన నిర్ణయం ప్రకారమే జరగాలి. పిల్లాడు వేప్పలతోనే పళ్ళు తోమాలి. పిల్లాడు పెరట్లో బావి దగ్గర చిన్న తువాలు కట్టుకొని చన్నీళ్లతో స్నానం చేయాలి. పిల్లాడు సబ్బులు వాడకూడదు, పేస్టులు వాడకూడదు. పిల్లాడి విషయంలో కూడా క్రాఫ్ ఎంత ఎంచుకోవాలో తనే వచ్చి ఈ రోజు కూడా సెలూన్లున్నా కూడా దరిద్రంగా ఎప్పటితో ఉన్నటువంటి పురాతనమైనటువంటి బార్బర్ షాపు తీసుకెళ్ళి వేయిస్తాడు. పిల్లాడి విషయంలో ప్రతిదీ కర్ణ కఠోరంగా ఉంటాడు, కఠినంగా ఉంటాడు, కొడతాడు, తిడతాడు, హీనంగా మాట్లాడతాడు. దానికి తోడు ఏదో ముష్టోడు అన్నట్టు చూస్తాడు. ప్రతిరోజు కాళ్ళు ఒత్తమంటాడు, ఒళ్ళు పట్టమంటాడు. పిల్లాడిని ఇక తీసుకెళ్ళి స్కూల్లో 100కి 100 మార్కులు రావాలి, లేకపోతే కేనుబెత్తాలు తీసుకొని అరిచేతుల్లో వాతలు తేలిపోయేలాగా కొట్టేవాడు పిల్లాడినే. పిల్లాడికి ఒంట్లో బాగోపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళడు. ఇంగ్లీష్ మందులు వాడటానికి వీలు లేదు ఆ ఇంట్లో. పిల్లాడికి 10 రోజులు లంకనం చేసి బిడ్డకి ఏమైపోద్దామని ఆవిడ గుండె ఆగిపోయి పుట్టింటి వాళ్ళని పిలిపించుకుంటే వాళ్ళు తీసుకెళ్ళి చూపిస్తే అది తనకు అనవసరమైన విషయం. ఆ తర్వాత పిల్లాడికి బలం పెట్టాలనుకుంటే కనీసం ఒక యాపిల్ పండు అంటిది కూడా కొనుక్కొచ్చిన పాపాన పాడు. ఆవిడ ఈ నరకాలతో విసిగిపోవటం మొదలైంది. ఒకవైపున పిల్లాడికి విరక్తి రావటం మొదలైంది. ఇంటర్లో ఉన్నప్పుడు పిల్లాడు బైపీసీ తీసుకుంటాననే పిల్లాడు ఎటు కూడా చాలా మంచి మార్కులతో 10th పాస్ అయ్యాడు. డాక్టర్ అవుతాను అంటే నాకు ఇష్టం లేదు, నువ్వు ఇంజనీరే అయి తీరాలే, నువ్వు ఎంటెక్కే చదివి తీరాలి అన్నాడు. దాంతో పిల్లాడు స్కూల్కి వెళ్ళినంతకాలం, ఇంటర్ చదువుకున్నంతకాలం అందరూ నవ్వటమే. ఏంటంటే పిల్లాడికి ఇంట్లో ఉంటే పంచె కట్టుకోవటం, బయటికి వెళ్తే కనుక బెల్ బాటం ప్యాంట్లు లాంటి కాటన్ ప్యాంట్లు తను వేసి తీసేసిన ప్యాంట్లను సైజులు చేయించి వేసుకోమని చెప్పటం. దాంతో నలుగురు ఏం చండాల పనులురా మీ నాన్న గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యుండి అని అడుగుతూ ఉండేవాళ్ళు పిల్లాడినే. పిల్లాడొచ్చి ఎందుకమ్మా ఇలా హింసలు పెడతాడు ఈయన, ఏమనుకుంటున్నాడమ్మా అసలేనా, ఎలా ఉంటున్నావమ్మా ఈయన కింద, టీవీ చూస్తే తప్పు, సినిమాకి వెళ్తే తప్పు, ఏంటమ్మా ఈ కర్మ, ప్రపంచమంతా ముందుకెళ్తుంటే స్మార్ట్ ఫోన్ అంటే ఏంటో తెలుసా నీకు, అసలు కొంపలో ఫోన్ ఉంచడేంటమ్మా, ల్యాండ్లైన్ ఫోన్కి తాళం వేసుకొని వెళ్తాడేంటమ్మా, కీప్యాడ్ ఫోన్ వాడుకుంటాడేంటమ్మా, అసలు ఏ ప్రపంచంలో ఉన్న మనిషి అమ్మా అని ఆవిడంటే, నువ్వు ఇంజనీరింగ్ చదవమన్నాడు కదా, వేరే ఊరికి ఎంట్రన్స్ రాసుకోమ్మా అని చెప్పింది మహాలక్ష్మి. నిన్ను వదిలి నేను వెళ్ళనా అమ్మా అంటే, పర్వాలేదు నాకు ఈ నరకం నేను బతుకున్నంతకాలం ఉండేదేలే కానీ నువ్వు వెళ్ళిపో నాన్న అని చెప్పింది ఆవిడ. దాంతో పిల్లాడు ఎంట్రన్స్ రాసుకుంటే వేరే ఊళ్ళో సీట్ వచ్చింది. అమ్మయ్య అని మెరిట్ మీద వచ్చింది కాబట్టి ఇంజనీరింగ్కి పిల్లాడికి ఏమీ రూపాయి ఫీజు కట్టక్కర్లా, పిల్లాడికి హాస్టల్ ఫీజు ఒక్కటే కడితే చాలు. అది పిల్లాడి కోసం అని చెప్పి దిక్కుమాలినతనంగా ఒక అనాథ పిల్లలు ఉండేలాంటి హాస్టల్ లాంటిది ఒకటి చూశాడు సదానందరావు. ముందేమీ మాట్లాడకుండా వెళ్ళమంది ఆవిడ. అయితే పిల్లాడికి తన సైజ్ చేయించిన ఒక 2 ప్యాంట్లు 2 చొక్కాలు ఇచ్చి అవి తీసుకొని కాలేజీకి వెళ్ళమని, మెరిట్ మీద మార్కులు రాకపోతే పేగులు తీస్తానని, అలాగే అక్కడ బ్రాహ్మణ హోటల్లో మాట్లాడానని, భోజనం అక్కడ చేయమనమని, పిల్లాడికి 1 నెలే నేను రాగలను, ప్రతి నెల నేను రాలేను, నాకు ప్రమోషన్ టైం రా, ఈ 4-5 ఏళ్ళు కష్టపడి వర్క్ చేస్తేనే జీవితంలో నేను ఎదగలనంటే పీడా పోయింది, నువ్వు వెళ్ళిపోయా అని పంపించి అట్నుంచి ఆవిడ అన్నను పంపించుకుంది మహాలక్ష్మి. ఆయన వెళ్ళి పిల్లాడికి పాష్గా ఉండి ఏసీ ఉన్నటువంటి ఒక మంచి హాస్టల్ చూసి పిల్లాడిని అందులో జాయిన్ చేసి పిల్లాడిని బయటికి తీసుకెళ్ళి పిల్లాడికి బట్టలు, షూసు, బైకు అన్నీ కొనిపెట్టి, పిల్లాడికి అంతకుముందు వాడి 5th క్లాసులో కొన్న స్కూలు బ్యాగు వాడు ఇంటర్ 2nd ఇయర్ దాకా వాడుకున్నాడు. అవి తీసేసి ఆ పారగాన్ హవాయి చెప్పులు లాంటివి తీసి వాడిని ఒక సెలూను తీసుకెళ్ళి చక్కగా క్రాఫ్ అది వేయించి వాడికి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఏటీఎం కార్డులో డబ్బులు వేసి ఆ కార్డు చేతికిచ్చి, వాడుకో నాన్న, నచ్చిని తినమ్మా, జాగ్రత్తగా ఉండు అన్న తర్వాత
మహాలక్ష్మిని పుట్టింటికి తీసుకెళ్తున్నానని చెప్పి పిల్లాడిని తీసుకెళ్ళి చూపించి పిల్లాడికి ఆవిడ మందు సిగరెట్టు అమ్మాయిలు ఇలాంటి అలవాటు చేసుకోకమ్మా, అది తప్పు నాన్న అని చెప్పి పిల్లాడిని చూసుకొని కావలసినవన్నీ ఇటు నుంచి మేనమామ భార్య వండి క్యాన్లు పంపించేది పిల్లాడికే. పిల్లాడు ఇన్ని సంవత్సరాల తర్వాత మనిషి రూపానికి వచ్చాడు కార్తీక్. అలా కార్తీక్ కాలేజీకి వెళ్ళి చదవటం మొదలుపెట్టాడు. అలా తనకు నచ్చిన తిండి తింటూ తనకు నచ్చిన బట్టలు వేసుకుంటూ కాలేజీలో వాళ్ళందరూ ఎక్కడ ఎక్కిరిస్తారోనని బాగా చదువుకుంటూ మెరిట్ మీద క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకుంటూ అందరితో ఫ్రెండ్లీగా ఉంటూ చక్కగా బైక్ డ్రైవ్ చేసుకుంటూ నచ్చిన సెల్ ఫోన్ వాడుకుంటూ లైఫ్ని ఒక స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుందో అలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ గడపటం మొదలుపెట్టాడు కార్తీక్కి బీటెక్లో ఈషాతో పరిచయం అయిందే. ఈషా చాలా మంచి అమ్మాయి, కాకపోతే చాలా పాష్ కల్చర్ ఉన్నటువంటి ఫ్యామిలీలో నుంచి వచ్చిన పిల్ల. ఈషాకి ఒక అన్నయ్య ఒక అక్క. వాళ్ళ అన్నయ్య తనకు నచ్చినట్టుగా ఉంటాడు, వాళ్ళ అక్క తనకు నచ్చినట్టుగా ఉంటుంది. ఈషా మినీసు మిడ్డీసు స్కర్ట్స్ స్లీవ్లెస్ బట్టలు వేసుకుంటుంది. ఇంటర్మీడియట్ నుంచే తనకి బియర్ తాగటం పబ్బులకు వెళ్ళటం క్లబ్బులకు వెళ్ళటం అలవాటు. పిల్లల్ని మనం నిరోధించే కొద్దీ చెయ్యొద్దన్నయ్యే వాళ్ళు చేస్తారు. ఇలాంటివన్నీ ఈ రోజుల్లో సహజం, చూసి చూడనట్టు ఊరుకోవాలనుకుంటారు ఈషా వాళ్ళ అమ్మా నాన్న. సెటిల్డ్ ఫ్యామిలీ వాళ్ళది. వాళ్ళ నాన్న ఎప్పుడు బిజినెస్లో బిజీగా ఉంటాడు, వాళ్ళ అమ్మ కూడా ఖాళీగా ఉండదు, ఆవిడ ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటుంది లేడీస్కి సంబంధించిన థింగ్స్. ఇక ఈషా విషయానికి వస్తే ఎంత పేరెంట్స్ ఫ్రీడమ్ ఇచ్చినా తమ హద్దుల్లో తాము ఉంటారు. ఈషా వాళ్ళ అక్క అన్నయ్య ఈషా ముగ్గురు కూడా వాళ్ళ నాన్నగారు ఒకటే చెప్పారట, శారీరకంగా కాళ్ళు జారటాలు అలాగే అదుపు తప్పిన పనులు చేయటాలు డ్రగ్స్ తీసుకోవటాలు ఇలాంటివి తప్ప మనకు నచ్చినట్టుగా మనం బ్రతకటం తప్పు కాదని. కాబట్టి కాలేజీకి కూడా చాలా పాష్గా బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫుల్ మేకప్లో చాలా చాలా పాష్గా వస్తుంది ఈషా. ఒక రకంగా చెప్పాలంటే అబ్బాయిలందరికీ కలల రాకుమారి తను. అయితే ఈషా మాత్రం కార్తీక్తో చాలా బాగా మాట్లాడేది, చాలా ఫ్రెండ్లీగా ఉండేది. కార్తీక్ ఈషా వెంట బయటకు వెళ్ళినా తాగమని ఫోర్స్ చేసిన మహాలక్ష్మి చిన్నప్పటి నుంచి తప్పొప్పులు చెప్పి పెంచటము మేనమామ తప్పని చెప్పటము, కానీ కార్తీక్ మాత్రం స్మోక్ చేయటం డ్రింక్ చేయటం చేసేవాడు కాదు. ఈషా స్మోక్ చేస్తుంది డ్రింక్ చేస్తుంది, దానికి తోడు చాలా పాష్గా ఉంటుంది. కార్తీక్ని జీన్స్ వేసుకోవచ్చు కదరా, టాన్ వేసుకోవచ్చు కదరా, టీషర్ట్ వేసుకోవచ్చు కదరా, అది ఇది అని మాట్లాడేదే. అయితే కార్తీక్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొచ్చేవాడు. ఈషా వాళ్ళ అమ్మ నాన్నలకు కూడా అక్క అన్నయ్యకి కూడా కార్తీక్ అంటే మంచి అభిమానం. ఈషా అందరికన్నా కార్తీక్తో ఉంటేనే ఏదో ఒక సెక్యూరిటీగా ఉన్నట్టు అనిపించేది లైఫ్. ఒక రోజున కార్తీక్ ఈషాని ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఉంగరం తీసుకుని వేలికి పెట్టాడు. అయితే ఈషా నువ్వన్నా కూడా నాకు ఇష్టం, కాకపోతే పెళ్ళికి ముందు లిప్ లాకులు ఇమ్మనమని పెళ్ళికి ముందే ఇంటిమేట్ అవుదామని ఇలాంటి నన్ను అడక్కు. చూడటానికి నేను పోషగా కనిపించే అమ్మాయినే అయినా కూడా నాకు అలాంటి పనులంటే నచ్చవు. నాకంటూ కొన్ని బౌండరీస్ ఉన్నాయి, నాకంటూ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి అందే. దాంతో కార్తీక్ ఏమీ మాట్లాడలా. ఈషా మంచితనం కార్తీక్కి తెలుసు. నోరులేని జీవాలకు ఫుడ్ పెట్టడం, ఎవరికైనా ప్రాణం మీదకి వచ్చింది అని అడిగితే ఆపదలో హెల్ప్ చేయటం, అలా అని తను లిమిటేషన్స్లో ఉంటుంది. బాగానే చదువుకుంటుంది. ఒకళ్ళతో పోటీ పెట్టుకొని ఎప్పుడు నాకు 100కి 99 రావాలని అనుకునే టాపరు కాదు, ఎప్పుడు మెరిట్లలోనే చదవాల్సిన అవసరం ఉందని చెప్పే పేరెంట్స్ కాదు. కాబట్టి పాస్ అయిపోద్ది తన సబ్జెక్టుల వరకు తను. ఇలా వాళ్ళ బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఎంటెక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ ఇంతకాలంలో ఈషా వాళ్ళ అన్నయ్యకి అక్కకి పెళ్ళైపోయింది. ఆ తర్వాత కార్తీక్ మెరిట్ మీద బీటెక్ క్రాక్ చేసుకొని ఆ తర్వాత ఎంటెక్ కూడా అయిపోయిన తర్వాత కార్తీక్కి చాలా పెద్ద ఎంఎన్సీ కంపెనీలో జాబ్ వచ్చింది. కాకపోతే కర్మానికి ఆ ఉద్యోగం కాస్త సదానందరావు మహాలక్ష్మి ఉండే ఊళ్ళో వాళ్ళది కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నారని అక్కడ వేసేశారు కార్తీక్ని. దాంతో దేవుడా అనుకున్నాడు కార్తీక్. ఏమైందిరా అంది ఈషా. ఏమీ లేదు అని ఎలా చెప్పాలా ఏంటా అని ఆలోచిస్తున్నాను అని చెప్పి మా ఊళ్ళోనే పడింది నాకు పోస్టింగ్ అన్నాడు. మంచిదేగా, మీ మమ్మీ డాడీతో కూడా ఉంటావు, హ్యాపీయేగా అంది ఈషా. అన్న తర్వాత అక్కడే వచ్చింది చిక్కు. అన్న తర్వాత ఏమైంది అన్నాడు. ఏమైంది అంటే
కొంచెం మా నాన్నగారికి సదాచారాలు, సాంప్రదాయాలు, విలువలు ఇలాంటివన్నీ ఎక్కువ లేరా, నువ్వు అలాంటి చోట ఇమడలేవు అన్నాడు. నీవడికి నీకు నేనేం చేసినా కరెక్టే అనిపిస్తుంది. తప్పొప్పులు నాకు తెలుసుకోవాలి, నేర్చుకోవాలనే ఉందే. లైఫ్ అనేది ఎప్పుడూ ఛాలెంజింగ్గానే ఉంటుంది, ఉండాలి కూడా. ఆ ఛాలెంజెస్ని మనం యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళినప్పుడే కదా మన లైఫ్ అంటే ఏంటో మనకి తెలిసేదే అంది ఈష. సరేనని పెళ్లి చేసుకుందామన్నావు, నన్ను చేసుకోవా అందే. అన్న తర్వాత అయ్యో నిన్ను కాక ఇంకెవరిని చేసుకుంటాను బంగారం అని కార్తీక్కి ఈష అంటే పంచ ప్రాణాలు. అస్సలు ఈషాను వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉన్నది లేదు ఈ 6 ఏళ్లలో. పొద్దున్నే వెళ్ళి పిక్ చేసుకోవటం, ఈవినింగ్ వెళ్ళి డ్రాప్ చేయటం, ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళి రావటం, సినిమాలు, షికార్లు. ఏ రోజు నువ్వు అలాంటి బట్టలు ఇలాంటి బట్టలు వేసుకోవాలని జడ్జ్ చేయడు, అలాంటి ఫుడ్ ఇలాంటి ఫుడ్ తింటున్నావని జడ్జ్ చేయడు, నువ్వెందుకు స్మోక్ చేస్తున్నావు, డ్రింక్ చేస్తున్నావని ఎప్పుడు అండో. ఈషాని ప్రేమించడం మొదలుపెట్టిన దగ్గర నుంచే ఆమె మనసు ఏ రోజైతే తెలుసుకున్నాడో అప్పటి నుంచే మనం ఒకళ్ళని ప్రేమించడం అంటే ఏంటి, వాళ్ళలో ఉన్న మిస్టేక్స్ని కూడా మనం యాక్సెప్ట్ చేయటమే కదా, మనం ప్రేమించే వాళ్ళలో తప్పులు కూడా మనకు ఒప్పులుగానే మారిపోతాయేమో అనుకునేవాడు కార్తీక్. ఆ తర్వాత వెళ్ళి ఈషా వాళ్ళ అమ్మ నాన్నగారికి వీళ్ళ ప్రేమ విషయం చెప్పారు. ఈషా వాళ్ళ అన్నయ్యదే అక్కదే కూడా ప్రేమ పెళ్ళిళ్ళే, కాకపోతే వాళ్ళు కాస్త మానవత్వం ఉన్న మనుషుల్ని, సంస్కారం ఉండి సమాజంలో నూతనీకరించబడుతున్న ప్రతిదానికి, అధునాతనమైనటువంటి ప్రతిదానికి అలవాటు పడ్డ కుటుంబాల్లో ఉన్న వాళ్ళని చేసుకున్నారు. కాబట్టి వాళ్ళ కుటుంబాల్లో మింగిలైపోయి కలిసిపోయారు వాళ్ళు. ఈషా వెళ్ళి చెప్పిన తర్వాత వాళ్ళ నాన్నకి కార్తీక్ విషయంలో ఆయనకి ఏమీ ప్రాబ్లం లేదు, మంచి జీతం, పిల్లాడు మంచోడు, 6 ఏళ్లుగా చూస్తూనే ఉన్నారు వాళ్ళు కూడా. దాంతో వీళ్ళ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేయించితే ఈ 6 సంవత్సరాల్లో కార్తీక్ వాళ్ళ నానమ్మ తాతయ్య పోయారు. వాళ్ళు పోయారు కదా, కనీసం నాకు పట్టిన దరిద్రంలో సగమన్నా వదిలిపోయిందిలే అనుకుంది మహాలక్ష్మి. అయితే ఏ రోజో నారాయణరావు పక్కన పారేసి ఉంచిన 25 ఎకరాల పొలం ఉన్నట్టుండి ఒక్కసారిగా అక్కడ హైవే పట్టడం వల్ల ఎకరం ₹1,00,00,000 పెరిగింది. నారాయణరావు పొలం పెరిగిందనేది నారాయణరావు పోతూ పోతూ కొడుక్కి చెప్పుకున్న విషయం. అయితే సదానందరావు ఆ విషయానికి గర్వపడింది. ఎందుకంటే తను సదాచారాలు పాటిస్తాడు కాబట్టి, సాంప్రదాయాలను పాటిస్తాడు కాబట్టి లక్ష్మీదేవి వచ్చి తన నట్టింట్లో కొలువై కూర్చుంది అని. అయితే సదానందరావు పొలం ఎకరం ₹1,00,00,000 అయింది, 25 ఎకరాలు. అదే దేవుడు నిజంగానే ఇన్ని ఆచారాలు పాటించినందుకు ఇచ్చిన మాట వాస్తవమే అయితే గనక మరి మహాలక్ష్మి తండ్రి వాళ్ళదే ఉన్న 50 ఎకరాలు ఎకరం 5 కోట్ల చొప్పున పెరిగింది రేటు. మరి ఇలాంటివేవి మహాలక్ష్మి అన్న రంగనాథ్ పాటించడు. అలా అని వాళ్ళకి భగవంతుడంటే భక్తి, పెద్దలంటే గౌరవం, పిన్నలంటే అభిమానం, ఆయనకి అన్నీ ఉంటాయి. అలా అని ఏ రోజు మహాలక్ష్మి కుటుంబంలో వాళ్ళు ఇంత ఛాందసవాదాలతో ఉన్నది లేదు. మరి తన 10 ఎకరాలే ఎలా లేదన్నా కూడా ఎకరం 5 కోట్ల చొప్పున 50 కోట్లు అయిందే. మరి ఏమీ పాటించని వాళ్ళింట్లో లక్ష్మీదేవి ఎక్కువ రూపాల్లో తిష్టేసి కూర్చుందా, వీళ్ళింట్లో ఎక్కువ రూపాల్లో తిష్టేసి కూర్చుందా? ఆవిడకి నవ్వాలో ఏడవాలో అర్థం కాల. పోతూ పోతూ కూడా సదానందరావు అమ్మ మహాలక్ష్మిని రాబోయే కోడల్ని ఎలా ఉంచాలో, కోడలతో ఎలా ఉండాలో కూడా చెప్పి కొడుక్కి ఏదో కోడల్ని బయటికి పంపించి ఒక 3 గంటల పాటు చెవిలో మంత్రాలన్నీ చెప్పి 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 వచ్చే కోడల గురించి, ఎలాంటి అమ్మాయిని తెచ్చుకోవాలి, ఎలా తొక్కేయాలనే విషయాల గురించి పైలోకానికి పోయిందా ముసల్దే. చింత చచ్చినా పులుపు సావలేదంటే ఇదేనేమో అనుకుంది మహాలక్ష్మి. అయితే ఇప్పుడు ఈషా వాళ్ళ నాన్న ఎంక్వైరీ చేయించడం మొదలుపెట్టాడు కార్తీక్ గురించి. కార్తీక్ మంచి పిల్లాడు, క్లీన్ చిట్ వచ్చేసిందే. కార్తీక్ వాళ్ళ అమ్మ గురించి ఏ రోజు జీవితంలో సుఖపడింది లేదు, క్లీన్ చిట్ వచ్చేసింది. సదానందరావు గురించే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా ఇలా పెళ్ళాన్ని కొడుకుని చెండుకు తింటాడని, వాళ్ళ అమ్మ నాన్న సంస్కారహీనులని, సదానందరావు గవర్నమెంట్ ఉద్యోగం ఉండి ఎకరం ₹1,00,00,000 విలువ చేసే పొలం ఉండి, అది కాకుండా 10 ఎకరాల పొలం ఉండి కూడా కనీసం కడుపుకి ఇంత సరిగ్గా తిండి కూడా తినడని, ఇంట్లో వాళ్ళని తిన్నివ్వడని, ఈరోజు కూడా ఆ ఇంట్లో ఫ్యాను టీవీలు లాంటివి ఉండవని, ఇక ఇప్పటికీ ఆడవాళ్ళని పశువుల్లా చూస్తాడని, ఆడవాళ్ళకు విలువివ్వడని, మాట్లాడటం చేతగాని మూర్ఖుడని, ఇలా కొన్ని వందల కంప్లైంట్లు వచ్చినాయి సదానందరావు మీద. అదంతా విన్న ఈషా తండ్రి ఈ పెళ్లి జరగదన్నాడు కార్తీక్తో.
అదేంటి అంకుల్, ఎందుకని నేను నచ్చలేదా మీకు అంటే, చూడు బాబు, నువ్వు మాకు అన్ని విధాలుగా నచ్చావు. కాకపోతే మీ ఫ్యామిలీ గురించి తెలుసుకున్నప్పుడు మీ అమ్మగారిలాగా నా కూతురి జీవితం కూడా నాశనం అయిపోవటం నాకు ఇష్టం లేదు. పైగా మీ అమ్మగారు అడ్జస్ట్ అయిపోయి ఉన్న మహా ఇల్లాలు, కానీ ఈషా ఈ రోజుల్లో పిల్ల, తను అలా ఉండటం జరగని పనే. డాడీ, కార్తీక్ మంచోడు, నేను కార్తీక్ని లవ్ చేశాను డాడీ అంటే, షటప్, ఫ్రీడమ్ ఇచ్చాను కదా అని ఏం చేసినా ఊరుకుంటాననుకుంటే చెంప పగిలిపోద్ది అన్నాడు ఈషా వాళ్ళ నాన్న. దాంతో కార్తీక్, ఈషా ఆలోచించుకొని, ఇది ఎవరికి చెప్పినా అయ్యే పని కాదు, పోనీ మీ ఇంట్లో చెప్దామా అంది ఈషా. అర్థం చేసుకునే మీ అమ్మా నాన్నలే నో అనేసారంటే అసలు మా నాన్నకు అర్థం చేసుకోవటం అనేది ఎలా ఉంటుందో కూడా తెలియని జన్మ. మా నాన్న ఎలా ఓకే చేస్తాడు అనుకుంటున్నావు అని చెప్పి మొత్తానికి ఇద్దరు కలిసి రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకొని గుళ్ళో తాళి కట్టేసి వెళ్ళి ఈషా వాళ్ళ అమ్మ నాన్న ముందు నుంచుంటే ఈషాని ఆయన చెంప మీద ఒక్కటేశాడు. తొందరపాటు నిర్ణయం తీసుకున్నావమ్మా అంది ఈషా వాళ్ళ అమ్మ. ఏది ఏమైనా సరే లైఫ్లో మీరు చేసుకున్న దానికి మీరే అనుభవించుకుంటారు, నాకు దీంతో ఎలాంటి సంబంధం లేదు. డాడీ, ఏం చేయమంటావమ్మా, వీళ్ళ నాన్న ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడో తెలుసా? ఇప్పుడు వచ్చి ఇన్ని కోట్ల రూపాయల ఆస్తిపాస్తులున్న బిజినెస్ మ్యాగ్నెట్నైన నేను ముందు మీ ఆయన కాళ్ళు కడక్కపోయినా పర్వాలేదు, కానీ ఆయన కాళ్ళు కడగాలి. ఆ కాళ్ళు కడిగిన నీళ్లు మీ అత్తగారు రోజు తాగాలమ్మా, ఆ పాపిష్టి కాళ్ళు. ఇప్పుడు నన్ను మీ అమ్మను కూడా కాళ్ళు కడిగిన నీళ్లు తాగమని, మా ముక్కులు నేలకు రాయమని, మమ్మల్ని కేరా ప్లాట్ఫామ్ గాళ్ళని చేసి వీధిలో నుంచోబెట్టి మమ్మల్ని ఎంత సంస్కారంగా ట్రీట్ చేస్తాడనుకుంటున్నావు వీళ్ళ నాన్న? ఏ బాబు, కరెక్ట్గానే చెప్పానా? ఒక విషయం చెప్పమంటావమ్మా, కూతుర్ని ఇచ్చుకున్నాం కాబట్టి, ఆడపిల్ల వాళ్ళం కాబట్టి సర్దుకుపోయి ఉండాలి, అణిగి మణిగి ఉండాలి అనుకునే అమ్మా నాన్నలం కాదు మేము. కోడల్ని కూతురుగా చూసుకునే సంస్కారం ఉంది మాకు. అలాగే అల్లుణ్ణి కొడుకులా ఆదరించగలం. అలాగని వెళ్ళి కూతురు మామగారి కాళ్ళ మీద పడేంత మరీ బ్రాడ్ మైండెడ్ అయితే కాదు నేను. మీరు తీసుకున్న డెసిషన్ ఏదైనా సరే మీ ఇష్టం, మీరే అనుభవించండి అన్న తరువాత ఈషాకి తన షేర్ ఏదైతే ఇవ్వాలో అదే ఆయన అంతకుముందే ఈషా పేరు మీద రాశాడు కాబట్టి, వద్దంకులు ఇప్పుడు ఇలాంటివేమి అంటే, ఎప్పటికైనా మా అమ్మాయికి అయితే మేము ఇవ్వాల్సిందేగా అని అది. అలాగే నగల బాక్స్ ఒకటి ఈషా చేతిలో పెట్టి, ఇక మీరు వెళ్ళిపోండి, ముందు మీ లైఫ్ సెట్ అయ్యేంత వరకు మళ్ళీ వచ్చి నాకు కనపడొద్దు అని చెప్పి అల్లుడికి ఒక కారు కీస్ కూడా చేతిలో పెట్టేశాడు ఆయన. ఆ తర్వాత కార్తీక్ ఈషాని తీసుకొని వెళ్ళి ఇంటి ముందు నుంచున్నాడు. ఎవడా కారులో వచ్చాడు నా ఇంటి ముందుకి అనుకొని సదానందరావు మొత్తానికి లేచి నిలబడి కొడుకు దండలతో మెళ్ళో తాళితో స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకొని వర్క్ శారీ కట్టుకున్న కోడల్ని చూసి భూకంపం వచ్చినట్టు అయిపోయి మినీ హార్ట్ అటాక్ వచ్చి కూర్చుండిపోయాడు. ఏంట్రా ఇదంతా అంటే, ప్రేమించాను నాన్న, వాళ్ళింట్లో వాళ్ళు నీ గురించి నీ ఘనచరిత్ర గురించి తెలిసి నాకు తన్నివ్వనన్నారు, కాబట్టి నేను తన్ని పెళ్లి చేసుకొచ్చాను. ఎందుకంటే ఎటు నువ్వు ఈ పెళ్లి ఒప్పుకోవని నాకు తెలుసు అనేసరికి మహాలక్ష్మి నవ్వుతూ ఎదురొచ్చే అమ్మాయి బంగారంలాగా ఉంది అనేసరికి, నీ పెంపకంలోనే వీడిలా చెడ పెరిగాడే బజారుదానా, నువ్వు సంస్కారం ఉన్నటువంటి ఇల్లాల్లాగా వీడిని పెంచుంటే వీడిలా తయారయ్యి ఉండేవాడు కాదు, నాలా ఉత్తమ పురుషుడు అయి ఉండేవాడు. అలా కాకుండా వీడిని నువ్వు వెలయాల్లా వేసేలా పెంచావు కదా, కాబట్టే బజారు వెధవలా తయారయ్యాడంటే, అమ్మని ఇంకొక మాట మాట్లాడావంటే మర్యాదగా ఉండదు నాన్న అనేపాటికి ఏం చేస్తావురా, తల తీసి మొలేస్తావా? ఓ, మా అమ్మ చెప్తూ ఉండేదిలే, పోకపోయే ముందు నన్ను పిలిచి 3 గంటలు చెప్పనే చెప్పిందిలే. ఏమనంటే, నీ కొడుకు వయసులో ఉన్నాడు, చదువుకుంటున్నానని వేరే ఊరెళ్ళి చదువు వెలగబెడుతున్నాడు, అక్కడ రంగురంగుల ప్రపంచం ఉంటుంది, బోలెడన్ని ఆడయి ఉంటాయి, నీ పెళ్ళాం మొహానికి మేకప్, బొడ్డు కిందకి చీర, పెదాలకి లిప్స్టిక్, అది వేసిన స్లీవ్లెస్ బ్లౌజు, అలాగే దాని జుట్టు కత్తిరించుకొని అసలు అది ఆడదానిలాగా ఉందా, దీన్ని ఏమంటారు తెలుసా? బజార్ రకం అంటారు, వేశ్య అంటారు, కులత అంటారు, పతిత అంటారు, వెలయాలు అంటారు. కోడల్ని పట్టుకొని ఏంటి ఆ మాటలు అంది మహాలక్ష్మి. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే నాన్న, ఇప్పటిదాకా నీకు ఇచ్చిన వాల్యూ కూడా నేను ఇవ్వను, నా సంగతి నీకు ఇంకా బాధ 100 సార్లు అంట. ఏం మత్తు పెట్టావే నా కొడుక్కి, ఏం మందు పెట్టావే నా కొడుక్కి, నీ వల్ల వేసుకున్నావా నా కొడుకునే? అవునులే,
చూడటానికి రంగు పొంగు బాగానే ఉంటాడుగా, దీని పుటక్ కదా వాడిది, ఎంతైనా కూడా నచ్చేసి ఉంటాడు కాబట్టి అన్నీ పెళ్ళికి ముందే సమర్పించి ఉంటావు. ఇంకా ఆ మోజులో పడ్డ వాడు మా మాట ఏమింటాడో, ఎటు ఏముందలే అంతా అయిపోయిన తర్వాత అని పుస్తక కట్టించుకొని వచ్చావు. నీ అమ్మ బాబులు ఎంత తెలివిగా చక్కగా నిన్నిచ్చి మా ఇంటి మీదకి పంపించారే అనేపాటికి, అంకుల్ మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా అంది ఈష. అన్న తర్వాత ఏంటే అన్నాడు. వేగి అంటే అస్సలు మర్యాదగా ఉండదు నాన్న అన్నాడు కార్తీక్. అనేసరికి భార్యను కొట్టడం సదాచారాల్లో, భార్యను కొట్టడం సంస్కృతి సాంప్రదాయాల్లో, భార్యను కొట్టడం వేదాల్లో, భార్యను కొట్టడం ఇతిహాసాల్లో రాసిందా అంకుల్? ఏ దేవుడు భార్యను కొట్టినట్టుగా ఉందే? ఏ దేవుడు కొడుకుని వీధిలో నుంచోబెట్టి ఇలాంటి మాటలు మాట్లాడినట్టు ఉందే అనేపాటికి, పిల్ల కాకి నువ్వెంత నీ బతుకెంతే, నువ్వు కూడా నాకు చెప్పేంతటి దానివా అని కొట్టడానికి చెయ్యెత్తాడు కోడల్నే. ఏమండి ఆ అమ్మాయి కోడలని మర్చిపోకండి అనేసరికి ఆ దెబ్బ మహాలక్ష్మి మీద పడబోతే కార్తీక్ అడ్డొస్తే కార్తీక్ని కసితేరా కొట్టేశాడు సదానందరావు. కన్న తండ్రివి కాబట్టి రక్తం వచ్చేలా కొట్టినా నేను ఎదురు తిరిగి నిన్నేమీ అంటలేదో, కానీ నీకొక్కటే విషయం చెప్పటానికి వచ్చాను. నువ్వు బ్రతికున్నంతకాలం మారవు. ఎందుకంటే నువ్వు పశువువి కాదు, నువ్వు మృగానివే. మా అమ్మ జీవితం నీ పాదాల కింద నాశనం అయిపోయిందే. నా బ్రతుకు మొన్నటిదాకా నువ్వే డిసైడ్ చేసేసావు. ఇప్పుడు నేను చేసుకొచ్చిన అమ్మాయి జీవితం కూడా నీ పాదాల కింద నాశనం అయిపోవాలంటే అది చాలా పెద్ద తప్పు. తనని జీవితాంతం నేను చేపట్టుకున్నప్పుడే తోడుంటానని చెప్పి మరీ చేసుకొని తీసుకొచ్చా. ఇప్పుడు నేను నీకోసమని తన మనసును బాధ పెట్టలేను. నేను వెళ్ళి నాకు ఉద్యోగం వచ్చింది, నా బతుకు నేను బతకగలను, నీ ఆస్తి నువ్వే ఉంచుకో, నేను నీ చిల్లుల కోసం నీ గవ్వల కోసం నేనేమి ఎదురు చూడట్లేదు అంటే, ఎవడు పెడతానన్నాడయ్యా నీకు ఆస్తే? ఇప్పటి వరకు నీ మీద ఖర్చు పెట్టిందంతా అనా పైసాతో సహా కట్టి కదలరా నువ్వు ఒక అమ్మ అబ్బకు పుట్టిన వాడివైతే అనేసరికి, ఏం ఖర్చు పెట్టావు నువ్వు నా మీద అనేసరికి సదానందరావు లోపలికి వెళ్ళి లెక్కలు రాయటం మొదలుపెట్టాడు. మహాలక్ష్మికి తను గర్భం చేసినందుకు, మహాలక్ష్మి గర్భవతి పిల్లాన్ని 10 నెలలు మోసి నొప్పులు పడి కన్నందుకు 20 లక్షల రూపాయలు. అక్కడి నుంచి పిల్లాడికి తండ్రి అనే ఇంటి పేరు, గోత్రం, కులం ఇచ్చినందుకు 20 లక్షల రూపాయలు. ఆ తర్వాత పిల్లాడికి ఎంతకాలంగా ముద్దబెట్టినందుకు, బట్టిచ్చినందుకు, అలాగే ఎంతకాలం నుంచి పిల్లాడి చేత నాన్న అని పిలిపించుకున్నందుకు, అమ్మ అని పిలిపించినందుకు, వాడి జన్మకు తను కారణం కాబట్టి ఎన్నో రాత్రులు శ్రమపడి చెమటోడిస్తేనే వాడు పుట్టాడని ఇలాగే నీచంగా రాసి దానికి ఒక 10 లక్షలు, మొత్తం 50 లక్షలు కట్టి అప్పుడు ఇంట్లో నుంచి బయటకు నడువి బజారు దాన్ని తీసుకొని అనేపాటికి, సరే సదానందరావు గారు మీ మొత్తం కట్టిన తర్వాతనే నేను ఇంట్లో నుంచి బయటకు వెళతాను. అమ్మ అబ్బకు పుట్టలేదన్నావు కదా నన్ను, మా అమ్మకి నేను పుట్టాను కాబట్టి కట్టి వెళతాను అంటే నేను నీ బాబును కాదేంట్రా? నాకు అదే అనుమానంలే ఎప్పటి నుంచో దీని మీద అన్న తర్వాత, ఎంత విలువలున్న వాడిని చేసుకున్నావమ్మా, ఎంత సంస్కారం ఉన్నవాడిని చేసుకున్నావమ్మా, మళ్ళీ 7 జన్మలెత్తినా ఇంత ఉత్తముడైన మొగుడు నీకు రాకూడదేమో బహుశా. అన్ని వ్రతాలు నోములు పూజలు చేస్తావుగమ్మా, అంత విలువలతో ఉంటావుగా. అవునులే, ఏ రోజైనా ఇతను పిల్లికి బిచ్చం పెట్టాడా? ఎప్పుడైనా ఎంగిలి చేత్తో కాకిని తోలాడా? మెతుకులేళ్ళు పడతాయని భయం కదా. ఇంత ఉత్తముడికి అంతకన్నా ఉత్తమమైన మాటలు ఎలా వస్తాయిలే కానీ అనేసి నేను ఇక్కడే ఉంటాను. అయితే ఆ మూలనున్న 2 గదుల్లో సావండి వెళ్ళి అన్నాడు సదానందరావు. చావండి బతకండి అని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నన్ను మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను నాన్న. తను నువ్వు ఒక్క మాట అన్నా కూడా నేను ఊరుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే తను నా భార్య, నేనే తను, తనే నేను. నువ్వు ఏదైనా అనకూడదన్నావు అనుకో, నాలో నిద్రపోయే చాలామంది మనుషులు లేచి రావాల్సి వస్తుంది. ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే మంచిదని హోరాహోరీగా తండ్రి కొడుకులు ఆ రోజంతా పోట్లాడుకుంటూనే ఉన్నారు. ఆ తర్వాత మా పొయ్యి మేము పెట్టుకొని మా వంట మేము చేసుకుంటామన్నాడు కార్తీక్. చేయటానికి వీల్లేదు, ఇంట్లో 2 పొయ్యిలు ఉండటానికి వీల్లేదు, మేము వండిందే తినాలి, తిన్నదానికి తిండి ఖర్చులు కూడా పడేయాలన్నాడు సదానందరావు. అలాగే నీ డబ్బులు నీకు ఇచ్చిన తర్వాతే ఇంట్లో నుంచి నేను వెళ్తానని చెప్పి వాళ్ళకి అలర్ట్ చేసినటువంటి 2 గదుల్లోకి కార్తీక్ ఈష వెళ్ళిపోయారు.
లోపలికి వెళ్ళాక ఈషా, ఆయన మీ నాన్నగారు, మన వల్ల మీ అమ్మగారు దెబ్బలు తినాల్సి వచ్చింది. ఎందుకు కార్తీక్ తొందరపడిన వాళ్ళ మాట్లాడావో? ఎన్ని సంవత్సరాలు రా, పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏ రోజైనా ప్రశాంతంగా ఉన్నాను అనుకుంటున్నావా ఈషా? నువ్వు ఎప్పుడూ ఆయన మాటే నెగ్గాలి, ఆయన మాటే చెల్లాలి. నీకు విషయం తెలుసా? నా ఫ్రెండ్స్ అందరి ఇళ్లల్లో టీవీలు ఉంటాయి. వాళ్ళందరి అమ్మలు గ్యాస్ పొయ్యిల మీద వంటలు చేస్తారు. వాళ్ళందరి ఇళ్లల్లో ఫ్యాన్లు, ఏసీలు ఉంటాయి. వాళ్ళందరి ఇళ్ళు మా ఇల్లు కన్నా బాగానే ఉంటుంది. ఎకరం ₹1,00,00,000 ఖరీదు చేసే 25 ఎకరాల పొలం ఉంది. ఎందుకు ఈ లోభత్వం? గవర్నమెంట్ జాబ్ చేస్తాడో ఎందుకు ఈ దరిద్రం చెప్పు అనకూడదు. కానీ ఈ ముదరష్టపు కొంపలో ఎందుకు ఉండాలంటావు? మట్టి చూడు రాలి ఎలా పడుద్దో. ఈ ఇంటికి చేసి చేసి ఆమె ఓపిక అయిపోయిందే. ఆ వంటగదిలో పడి ఆ పొయ్యి గొట్టాలు తీసుకొని అక్కడ ఆ పొగలు ఊది 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 ఆమె లంగ్స్ అన్నీ అదిరిపోయిందాకా ప్రతి 3 నెలలకోసారి అమ్మ మామయ్య దగ్గరకు అసలు ఎందుకు వెళ్ళొద్దో తెలుసా? అమ్మకి లంగ్స్ ఇన్ఫెక్షన్ అయిపోయి ఆ పొగ లోపలికి వెళ్ళి అమ్మ ఎన్నిసార్లు మూలన పడిందో తెలుసా? ఇన్ని సంవత్సరాల్లో ఒక దయ ఉండదు, కనికరం ఉండదు, మానవత్వం ఉండదు. బావుల్లో నీళ్లు తోటం ఏంట్రా? ఏ యుగంలో ఉన్నాం మనం? ప్రపంచం మారుతున్నప్పుడు మనం మారొద్దా? మానవ మృగంలాగా తయారయ్యాడు అనకూడదులే. కానీ ఇప్పుడైనా లెక్కలు కట్టింది దేనికి? నేను మెరిట్ మీద చదువుకున్నాను కాబట్టి చిన్నప్పటి నుంచి దేనికి లెక్కలు కట్టడం కుదరక చివరికి నాకు పెట్టిన తిండికి, నాకు ఇచ్చిన జన్మకి లెక్క కట్టుకున్నాడు. ఏమంటారు ఇంకొకళ్ళైతే? అమ్మ చూడు ఎంత బాధపడుతుందో. తను నన్ను ప్రాణంగా పెంచి పెద్ద చేసుకుందే, తన గర్భసంచికి లెక్క కట్టాడనేది అమ్మ బాధ. అలాంటి పశువుకి ఏమని చెప్పగలుగుతాం? అన్నాక ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదా, పేరెంట్స్ యాక్సెప్ట్ చేయటానికి కొంచెం టైం పట్టుద్దేమో నాకు అర్థమవుతుంది. కాకపోతే అంకుల్ అలా అంటారని నేను అనుకోలేదు. సంస్కారం అనేది ఒకటి ఏడిస్తేనేగా ఎవరిని ఎలా అనాలో తెలియటానికి అని కార్తీక్ ఆ తర్వాత ఈషాని తీసుకొని సదానందరావు కళ్ళ ముందు నుంచి హ్యాపీగా బయలుదేరి హనీమూన్కి వెళ్ళొచ్చాడు. వచ్చిన తర్వాత కొడుకు అలా హనీమూన్కి వెళ్ళటం సదానందరావుకి నచ్చలేదు. ఆ తర్వాత కోడలు ఇంట్లో స్లీవ్లెస్ బట్టలు వేసుకొని షార్ట్స్ వేసుకొని తిరగటం నచ్చలా. కొడుకు కూడా స్లీవ్లెస్ బన్నీలు వేసుకొని షార్ట్లు వేసుకొని సదానందరావు ముందే తిరుగుతున్నాడు. ఇంట్లో కూడా పంచెలు కట్టుకొని తిరగటం తన వల్ల కాదని తీసి అవతల పడేశాడు కార్తీక్ కూడా. అదే నచ్చలేదు సదానందరావుకే. ఇక భార్యతో సరదాగా ఉండటం, బయటికి వెళ్ళి రావటం, బయటికి వెళ్ళేటప్పుడు నీలెంత్ బట్టలు కోడలు వేసుకోవటం అవన్నీ చూసి కోపంతో రగిలిపోయి అయిన దానికి కాని దానికి ఆ అమ్మాయిని పట్టుకొని నానా మాటలు అంటాం. తండ్రి కొడుకులు అక్కడ గంటల గంటలు వాగ్యుద్ధం అయిపోవటం, కొట్టుకున్నంత పని అయిపోవటం, పోట్లాడుకోవటం మామూలు అయిపోయింది. ఉల్లి వెల్లుల్లి వేయని వంటలేమో ఈషా తినలేకపోతుంది. దాంతో పొద్దున్నే కార్తీక్ టిఫిన్ బయట నుంచి తెప్పించి తను తినేసి ఆఫీస్కి వెళ్తున్నాడు. ఆ తర్వాత మధ్యాహ్నం నువ్వు స్విగ్గీ చేసుకోరా, సాయంత్రం నేను వస్తూ తీసుకొస్తానంటే ఆ స్విగ్గీ ప్యాకెట్లలో వాళ్ళు తినే బిర్యానీలు, పన్నీర్ బటర్ మసాలాలు అవన్నీ చూసి సదానందరావు గుండె మండిపోవటం మొదలైంది. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒక్కటే గదిలో పిచ్చిదానిలాగా ఈషా కూర్చుంటుందని ఆ ఇంట్లో టీవీ పెట్టించాడు, అలాగే ఏసీ పెట్టించాడు, ఫ్యాన్లు పెట్టించాడు. అయితే కరెంటు బిల్లు ఎవరు? నీ అమ్మ మొగుడు కడతాడా అని అడిగాడు సదానందరావు. మా అమ్మ కన్నా కొడుకే కట్టుకుంటాడులే అంటే, అయితే కరెంటు మీటర్ పీకి చేతిలో పెట్టి కట్టుకోపోరా అన్నాడు. ఆ రోజు నుంచి కరెంటు బిల్లు కార్తీకే కట్టుకోవటం మొదలుపెట్టాడు. తమ 2 గదులు క్లీన్ చేయటానికి పనమ్మాయిని పెట్టాడు. ఆ అమ్మాయి వచ్చి క్లీన్ చేసి అదంతా వాడికి శుభ్రం చేసి వెళ్ళేదే. ఇక భార్యకి ఏదన్నా కావాలంటే హాట్ ఫ్లాక్స్ ఒకటి పెట్టుకొని చక్కగా దాంట్లోనే భార్య కోసమని కాఫీ తయారు చేసి ఇన్స్టెంట్గా భార్య కోసమని ఎప్పుడైనా తినాలంటే సుప్పి నూడిల్స్ లాంటివి తయారు చేసి పెట్టుకునేవాడు కార్తీక్. కొడుకు కోడలతో అలా క్లోజ్గా ఉండటం, కొడుకు కోడలు గదుల్లో నుంచే లైట్లు వేసుకొని వాళ్ళు టీవీలు పెట్టుకోవటం, అలాగే ఇద్దరు సరసంగా ఉండటం, సరదాగా ఉండటం ఇవన్నీ సదానందరావు చూసి తట్టుకోలేకపోయాడు. దానికి తోడు కొడుకు 365 రోజులు కోడలు ఒంటి మీద చెయ్యేస్తున్నాడు. కోడల్ని మంగళవారం, శుక్రవారం, శనివారం ముట్టుకోకూడదంటే 365 రోజులు కాపురం చేసుకుంటున్నారు. బయట నుంచి కొడుకు పిల్లలు పుట్టకుండా బర్త్ కంట్రోల్ కానీ ప్రికాషన్స్ తీసుకొని వస్తున్నాడు.
చూస్తున్నాడు. అవి చూసి సదానందరావు కోడలికి పిల్లలు పుట్టట్లేదంటే వీడికి దిగులు దీక్ష కూడా లేదు, ఆ చండాలపై అన్ని వాడొచ్చా అని కడుపు మండిపోవటం మొదలైందే. ఇలా రోజులు గడిచిపోతుంటే మహాలక్ష్మికి కోడల్ని ఏదో వేరు చేసినట్టు అలా చూడటం బాధ అనిపించింది. దాంతో ఒకడు సదానందరావు కార్తీక్ ఆఫీస్కి వెళ్ళాక వెళ్ళి తలుపు తట్టింది. చెప్పండి ఏం కావాలి అంది ఈష. ఏం లేదమ్మా, ఏం చేస్తున్నావా అని అంటే లోపలికి రండి అంటే అనేసరికి మహాలక్ష్మి లోపలికి వెళ్ళింది. నీట్గా సర్ది ఉంచుకున్నాడు కొడుకు ఆ 2 గదులు. వెళ్తే రండి మంచం మీద కూర్చోండని డబుల్ కాట్ మంచం మీద పరుపేసి ఉంటే టీవీ పెట్టి ఏసీలో కూర్చోబెడితే అప్పటిదాకా వంటగదిలో ఒక్కలో ఉందేమో ఒళ్ళంతా తడిచిపోయింది చెమటతో. దాంతో ఆవిడకి ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది. అనిపించిన తర్వాత ఏం చేస్తున్నావమ్మా అని అడిగితే ఏం లేదా ఆంటీ, టీవీలో ఇంగ్లీష్ మూవీ వస్తుంటే చూస్తున్నా, రండి మీరు డిగ్రీ దా చదువుకున్నారంటగా ఇద్దరం కలిసి చూద్దాం అందే. అన్న తర్వాత మనసు బాధపడుతుందా అమ్మా, బాధ పెట్టుకున్నావా ఆయన ఆ రోజు అలా మాట్లాడాడని అంటే అవును ఆంటీ, అంకుల్ ఎందుకు అలా ఉన్నారు, అసలు ఏం జరిగిందంటే ఆవిడ గోడంతా వెళ్ళబోసుకొని చెప్పుకొచ్చుకుంది. నాకు తెలియదమ్మా, పెళ్ళికి ముందు పెళ్ళి అయిన తర్వాతే తెలిసింది. తెలిసిన తర్వాత చేసేదేముందే, నిజం చెప్పాలంటే నిజమైన కట్టుబాట్లకి నిజమైన సదాచారాలకు విలువనిచ్చే అతని పాదాల కింద నా యవ్వనం నా జీవితం అలా అణగారిపోయినాయి. ఒకళ్ళు చెప్తే వినడమ్మా అతనికై అతను తెలుసుకోవాలంటే అది జన్మకు సాధ్యపడే విషయమా అనేది నాకు అర్థం కాని విషయం. మనసు బాధ పెట్టుకోకు తల్లే అని ఆవిడ దగ్గరికి తీసుకొని ఒళ్ళో పడుకోబెట్టుకుంది. అత్తగారిలో అమ్మ కనిపించింది ఈషాకే. దాంతో స్విగ్గీ పెట్టుకోబోతుంటే చాలాసేపు నెట్వర్క్ బాగాలేదని కలవకపోవడంతో లేచెల్లి కోడల కోసం ఎటు సదానందరావు లేడు కాబట్టి ఆవిడ అన్నగారింటికి వెళ్ళినప్పుడు వదిన తయారు చేయటం చూసిందే. ఆ వంటలో ఈ వంటలో టేస్ట్గా ఆ అమ్మాయి కోసం వంట చేసి పెట్టిందే. ఉల్లి వెల్లుల్లి అల్లం మసాలాలు వేసి కమ్మగా చేసేసి ఆ గిన్నెలు కడిగి బోర్లిచ్చేసింది ఆవిడ. కడుపార ఆవురావురమంటూ తింటున్న ఈషాను చూసి తల మీద చెయ్యేసి నివిరిందే. ఆ తర్వాత సదానందరావు ఏడిచస్తున్నాళ్లే చిన్నపిల్ల కళ్ళ ముందే అలా స్లీవ్లెస్ బట్టలు షార్ట్లు వేసుకొని తిరుగుతుంటే చూసి ఓరవలేకపోతున్నాడు. ఎందుకు వచ్చిన గోల, ఎందుకు వచ్చిన శాపనార్థాలు పెట్టించుకోవటం అని నేనేదో వచ్చి మీ కొడుకుని మిమ్మల్ని వేరు చేసినట్టు అయిపోయిందని బాధపడుతున్నాను ఆంటీ నేను అన్న తర్వాత బయటికి వెళ్దామా అంది ఈష. ఆ తర్వాత సరేనని మహాలక్ష్మి బయటగా తెలిస్తే చంపేస్తాడమ్మా, ఎవరు చెప్తారు, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాక వెళ్దాం, వాళ్ళు వచ్చేలోపు వచ్చేద్దాం అని అత్తగారిని తీసుకొని రోజు బయటికి వెళ్ళి రావటం మొదలుపెట్టింది. ఒకరోజు బ్యూటీ పార్లర్కి ఆవిడ వద్దంటున్నా సరే బ్యూటీ పార్లర్కి తీసుకెళ్ళింది. అలాగే ఒక రోజున సినిమాకి, ఒక రోజున షాపింగ్కి, ఒక రోజున రెస్టారెంట్కి. కార్తీక్ కూడా ఇలాగే తీసుకెళ్తాడమ్మా బయటకు వస్తే అని చెప్పి కళ్ళ నీళ్లు పెట్టుకుంటే మీ అబ్బాయిని మీ నుంచి నేను దూరం చేయటానికి రాలేదా అంటే మీ జీవితాల్లోకి చచ్చా నాకు తెలుసు కానీ నేను చెప్పినట్టు కొన్ని చేస్తావు అంది మహాలక్ష్మి. ఏంటంటే అంటే చూడమ్మా, ఇక్కడ జనాలు బ్రాడ్ మైండెడ్ కాదు, ఇక్కడ జనాలు మీ బొంబాయిలో లాగా ఉండరు, ఇక్కడ జనాలదే చాలా కంజెస్టెడ్ మైండ్ సెట్. నువ్వు షార్ట్స్ వేసుకోవటం తప్పు కాదు, స్లీవ్లెస్ బట్టలు వేసుకోవటం తప్పు కాదు, కానీ ఇక్కడ నిన్ను అర్థం చేసుకునే పశువులే ఉండవు, ఇక్కడ అన్ని మృగాలే ఉంటాయి మీ మామయ్యలాగా. కాబట్టి కాస్త తప్పుగా అనుకోనంటే గనక చుడీదార్లు వేసుకుంటావా తల్లే, కాస్త నువ్వు ఆ సిగరెట్లు తాగితే ఆరోగ్యం పాడైపోద్ది కదమ్మా, అలా మందు తాగకూడదు కదా, మానేస్తావా తల్లే అని అడిగితే ఒక మాట అడగనా, ఇంటర్లో ఉన్నప్పటి నుంచి స్మోక్ చేయటం డ్రింక్ చేయటం అలవాటైపోయింది. కార్తీక్ కూడా ఎప్పుడూ నో అని చెప్పడు. అయితే నీకోసం నేను మానేస్తాను ఆంటీ. ఫ్రెండ్స్ అందే ఈష. ఫ్రెండ్స్ అందే మహాలక్ష్మి. నువ్వు నాకు అత్తగా చెప్పినా నే వినను, అమ్మా నాన్నలుగా చెప్పినా నే వినను, కానీ ఫ్రెండ్స్ అంటే ఏమైనా చెప్పొచ్చు కదా, అప్పుడు నేను నీకు కొన్ని చెప్పేదా అంది. అంటే ఏంటమ్మా అన్నాక నీకోసమని నేను ఆర్డర్ చేసి తెప్పించిన కఫ్తాన్స్ ఇవే. ఏంటా అంటే ఆ బట్టలు అలా ఒళ్ళంతా మూసేసేలాగా బుర్ఖా వేసుకున్నట్టుగా నువ్వు అలా పైన ఆ బ్లౌజ్ వేసుకోవటం ఏంటి, ఆ శారీస్ ఏంటి, ఆ వంటగదిలో అసలు ఊపిరాడుతుందా, నువ్వు మారాలా అంటే అంకుల్కి తప్పుని తప్పనే చెప్పాలి, నువ్వు గొంతెత్తే మాట్లాడటం నేర్చుకోవాలి, నువ్వు ఈ కఫ్తాన్స్ వేసుకో హాయిగా ఫ్రీగా గాలి ఆడుద్దే, ఇప్పుడు వంట పని చేసుకో, నువ్వెందుకు ఉల్లి వెల్లుల్లి నేను ఫుడ్డులు తినాలి, ఎందుకు నాన్ వెజ్ తినకూడదు, నువ్వు చెప్పినట్టు నేను పూజలు చేస్తా, మరి నేను చెప్పినట్టు నువ్వు మారు, నువ్వు ఒకటి మార్చుకో నేను ఒకటి మార్చుకుంటా, బతకనిస్తాడా అమ్మా నన్ను
మారనో, సరే నీ ఇష్టమైతే నువ్వు మారకు నేను మారను, లేదులే అని మహాలక్ష్మి కఫ్తాన్ తీసుకుని స్నానం చేసి ఆ కఫ్తాన్ వేసుకుంది ధైర్యం చేసి. అంతే ఆ రాత్రంతా సదానందరావు ఇక మహాలక్ష్మిని బరితెగిచ్చావని, బజార్ దానిలో ఆ బట్టలేంటని, ఒళ్ళు కొవ్వెక్కిందా అని, కండకావరం పట్టిందా అని, ఏమే మొగుడు మాట అంటే లెక్క లేకుండా పోయిందా అని, ఈ వయసులో ఎవడికి సైట్ వేయటానికి వేసుకున్నావని ఆ మాటలన్నీ బయటకు వినపడుతుంటే కార్తీక్ ఏమైందిరా అని అడిగితే, ఆంటీ నన్ను ఇవన్నీ చేయమంది, చెయ్యాలంటే నేను ఆంటీని కూడా మారమన్నాను, ఇదంతా గివ్ అండ్ టేక్ పాలసీలే అని చెప్తే, మీ ఇద్దరు ఎప్పుడు మాట్లాడుకున్నారు? 1 year నుంచి మాట్లాడుకుంటున్నాగా. నువ్వు అంకుల్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఆంటీ రోజు నా రూమ్కి వస్తారు, టీవీ చూస్తాం, సినిమాలు చూస్తాం, బయటకు వెళ్తున్నాం, మూవీ, షాపింగ్, అలాగే పార్లర్, అలాగే రెస్టారెంట్స్కి వెళ్ళొస్తున్నాంగా కార్తీక్ అని చెప్పి నేనే అత్తయ్యకి స్మార్ట్ ఫోన్ కూడా ఇచ్చి ఫోన్ నేర్పాను, ల్యాప్టాప్ నేర్పించాను, ఈ సంవత్సరంలో అత్తయ్య కూడా చాలా నేర్చుకున్నారు అని చెప్పింది ఈష. దాంతో కార్తీక్ మారాల్సింది ఆ పశువు కదరా అమ్మ కాదుగా అనేసి లోపలికి వెళ్ళిపోయాడు. రాత్రంతా మహాలక్ష్మిని తిడుతూనే ఉన్నాడు. నేనేదో తప్పు చేసినట్టు తిడతావేంటి, నాకు ఊపిరి ఆడట్లేదు, ఆ వంటగదిలో మనిషి అనేవాడు ఉండి పని చేయగలడా, అసలు కనీసం కిటికీ కూడా లేదు, పొగంతా లోపల నుంచి బయటకు కూడా వెళ్ళట్లేదు, ఊది ఊది నా గుండెలు అవిసిపోతున్నాయి, కట్టెల పొయ్యిల మీద వంటలేమన్నా పోనీ ఒక అన్నం కూర వండితే నువ్వు తింటావా, నీకు 10 రకాలు వండాలి, ఆ 10 రకాలు వండేలోపు నేను మనిషినేనా అనేది నేను మర్చిపోవాల్సి వస్తుంది, అసలు ఎంతవరకని ఆది అంతం లేకుండా నేనేమైనా తప్పులు చేశానా, నువ్వు లేనప్పుడు ఎవరినైనా ఇంటికి పిలిపించుకున్నానా, నేనేమైనా బర్తిగించిన బట్టలు బికినీలు వేసుకొని వీధిలో తిరిగానా, ఊపిరాడక చచ్చిపోతున్నానని కాటన్ నైటీ వేసుకోవటం కూడా తప్పేనా, అయినా నాకంటూ కొన్ని ఇష్టాలుంటాయి, ప్రతిదాన్ని నువ్వు ఖండించడం కరెక్ట్ కాదు అనేసింది మహాలక్ష్మి. అనేసేసరికి అయితే పోయి బయట వీధిలో వరండాలో పడుకో. ఎందుకు పడుకుంటాను వరండాలో, నేను నీ భార్యనే, జీవితాంతం తోడుంటానని నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు, అవసరమైతే వెళ్ళి నువ్వే పడుకో, నేనేం తప్పు చేశానని వెళ్ళి వీధిలో పడుకోవటానికే నేనేమైనా బజార్ దానిలా కనపడుతున్నానా ఏంటి, నీకు వాళ్ళకి పెద్ద తేడా ఏముందిలే అన్నాడు. అది నువ్వు చెప్పకూడదులే, నాకు అనిపించాలి అనేసింది ఆవిడ. అన్న తర్వాత నేనే వెళ్ళిపోతానని, నాకు అవసరం ఉన్నప్పుడు తప్ప నువ్వు నాతో మాట్లాడటానికి వీల్లేదు అని సదానందరావు వెళ్ళి తనే వసారాలో పడుకోవటం మొదలుపెట్టాడు. ఆవిడ లెక్క చేయటం మానేసి తెల్లాడేపాటికి ఆవిడ అన్న కబురు పెట్టుకొని వాళ్ళ గదిలో కూడా ఒక కలర్ టీవీ, అలాగే సదానందరావు ఆ గదిలోకి రానన్నాడని ఆ గదిలో ఫ్యాను ఏసీ పెట్టించేసుకుంది ధైర్యం చేసి. ముందు ఆ వంటగది మొత్తం శుభ్రంగా పగలగొట్టి పెద్ద కిటికీ పెట్టించేసి దానికి గ్లాస్ పెట్టించుకొని, అలాగే లోపల గ్యాస్ పొయ్యి ఇండక్షన్ కుక్ టాపు పెట్టించుకొని ఆ ఉన్న పాత రేకు డబ్బాలన్నీ తీసి అవతల పడేసి గ్లాస్ జార్లో అవన్నీ కొనుక్కొచ్చి వంటగది నీట్గా సర్దుకుంది ఆవిడ. పనమ్మాయిని పెట్టేసుకుంది చేతి కింద. ఆ తర్వాత షాంపూలు, కండిషనర్లు, సబ్బులు, పేస్ట్లు వాడటం మొదలుపెట్టింది. ఆ తర్వాత పొద్దున్నే స్నానం చేసి కాటన్ పంజాబీ డ్రెస్సులు, పలాజోలు, సాయంత్రం స్నానం చేసి కప్తాన్లు వేసుకుని కొడుకు కోడల కోసం టేస్టీగా ఉండేటటువంటి శాండ్విచ్లు అలాంటివి చక్కగా చేసి వాళ్ళకు పెట్టి ఆవిడ తింటుంది. మధ్యాహ్నం వేడిగా వాళ్ళ కోసం నాన్ వెజ్ భోజనం. వారంలో 5 రోజులు నాన్ వెజ్ వండుతుంది. 2 రోజులు పిల్లాడు గురువారం రోజున తినడు కార్తీక. ఈష వారంలో 7 రోజులు తింటది. మహాలక్ష్మి వాళ్ళు ఇంటి దైవం అని శనివారం రోజున ఒకటి తినరు. ఆ 2 రోజులు మినహా మిగతా అన్ని రోజులు నాన్ వెజ్ వండుతుంది. అదేది సదానందరావుకి నచ్చట్లా. అసలు ఇవన్నీ ఎవరిని అడిగి చేస్తున్నావు నువ్వు, నీ ఇష్ట ప్రకారం నువ్వు అని అడిగితే ఎవరిని అడగాలి, ఇందులో తప్పే ఉంది, కడుపుకు నచ్చింది తింటం తప్ప మనిషి జీవితంలో మళ్ళీ పుడతాడా, ఏమి లేక అడుక్కు తింటున్నామని విసురుకుంటూ బతకాలి, కుక్కి మంచాల్లో బతకాలి, అందుకే డబుల్ కాటు మంచం తెప్పించుకున్నా, అందుకే ఫ్యాన్ తెప్పించుకున్నా, అందుకే ఏసీ తెప్పించుకున్నా, ఎందుకు టీవీ చూడకూడదు, టీవీ చూసే వాళ్ళందరూ బెళయాళ్ళు, చూడని వాళ్ళందరూ ఇల్లాళ్ళ ఏంటి, రామాయణం భారతం చదివిన వాళ్ళందరూ పతివ్రతలోనూ, అదే షేక్స్పియర్ నావెల్స్ చదివిన వాళ్ళందరూ బుడతల్స్ అన్నట్టు నువ్వు మాట్లాడకో అనేసరికి సదానందరావు భార్య అలా ఎదురు చెప్పటం జీర్ణించుకోలేకపోయాడు. ఆ తర్వాత ఇలా ఇంకో 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. మహాలక్ష్మి కోడలతో అన్ని పూజలు, వ్రతాలు, నోములు చేయించడం, కోడలి
కోడలికి పిల్లలు పుట్టకపోవటం, కొడుకు కోడలు ట్రిప్పులకు వెళ్ళి రావటం, మహాలక్ష్మి నిర్భయంగా పుట్టింటికి వెళ్ళి రావటం, వాళ్ళ పుట్టింటి వాళ్ళు నిర్భయంగా సదానందరావు ఉండగానే ఇక్కడికి రావటం, మహాలక్ష్మికి కావాల్సినవన్నీ తెచ్చివ్వటం, కవులు ఇవ్వటం మానేసింది. 3 సంవత్సరాల నుంచి సదానందరావుకి మహాలక్ష్మి కవుల డబ్బుల్ని తన అకౌంట్లో వేసుకోవటం, దర్జాగా వాడుకోవటం, తన ఆహాన్ని ఎవరో దెబ్బతీసినట్టు ఫీల్ అయ్యాడో. 3 సంవత్సరాల తర్వాత కార్తీక్ 50 లక్షల రూపాయలు కంప్లీట్ చేసి ఆ చెక్కు సదానందరావు ఎదురుగా పెట్టి, ఇప్పుడు నేను నీకు ఏమీ అవ్వను కాబట్టి, నా భార్యను తీసుకొని నీ అప్పు నేను తీర్చేశాను కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను నాన్న, నీ ఆస్తిలో నాకే వాటా అక్కర్లా, నాకు కావలసింది ప్రశాంతత, అమ్మనే ఇహనైనా మనిషిలా చూడు అన్న తర్వాత, నీ పెళ్ళాన్ని తీసుకొని నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నావు. నువ్వు ఒక అమ్మ అబ్బకు పుట్టానని రుజువు చేసుకున్నావు. అయితే ఒక అమ్మ అబ్బకు పుట్టని నీతి మాలింది ఇంకోటి ఉంది ఇంట్లో, దాన్ని నీ అమ్మ అంటారు, దాన్ని కూడా తీసుకొని వెళ్ళు అన్నాడు. నేనెందుకు వెళ్ళాలి అంది మహాలక్ష్మి. ఎందుకంటే నువ్వు బజారు దానివి కాబట్టి, నువ్వు బరి తెగించావు కాబట్టి, సదాచారాలను మంట కలిపావు కాబట్టి, సాంప్రదాయాల్ని అటకెక్కిచ్చావు కాబట్టి, నువ్వు ఇలా ఉండబట్టే ఈ కొంప రేపొద్దున ఎలా తయారవుద్దో, ఈ కొంపలో రేపొద్దున ఇంకా నేను ఏమేం చూడాల్సి వస్తాయో ఎవడికి తెలిసే, నడవ్వే బయటికి నీతి మాలిందానా అన్నాడు. అనేసరికి మామగారు ఎందుకు అలా మాట్లాడుతున్నారో, నేను ఇక్కడికి వచ్చాక తప్పొప్పులు తెలుసుకున్నాను. డ్రింకింగ్ మానాను, స్మోకింగ్ మానాను, స్లీవ్లెస్ బట్టలు వేసుకోవటం లేదో, పూజలు వ్రతాలు చేస్తున్నాను, వంట చేయటం కొంచెం కొంచెం నేర్చుకున్నాను. నేను ఇక్కడ ఎలా ఉండాలో ఏం మాట్లాడాలో అన్నీ తెలుసుకుంటున్నాను. నా గురించి మీరు అత్తయ్య గారిని కార్తీక్ని ఏమీ అనొద్దు. మీ కుటుంబాన్ని నేనొచ్చి వేరు చేశాననే పేరు కరెక్ట్ కాదు మామగారు, మీరు అలా ఉండొద్దండి అంటే, శభాష్ ఏమి నీతులు చెప్పావే, 100 మంది దగ్గర కులికిన విలయాలు వేశ్య వచ్చి ఒకటితో మెళ్ళో పుస్తి కట్టించుకోగానే నేను ఇల్లాలనైపోయాను కాబట్టి గుళ్ళో దీపం వెలిగించి నన్ను నేను పవిత్రపరుచుకున్న పతివ్రతనే అని నీతులు చెప్పొచ్చిందంట మా అమ్మ అనేది నీలాంటి వాటిని చూసే అనేపాటికి నాన్న అని చెయ్యెత్తాడు కార్తీక్. కార్తీక్ని లాగేసింది ఈషా. బయటికి నడవ్వే నీతి మాలిన బజారు దాన అన్నాడు కోడల్ని. అనేపాటికి నువ్వు మనిషివా పశువా, నీకు ఇప్పటి వరకు అహంకారం మాత్రమే ఉందనుకున్నాను, ఛాందసవాదాలు మాత్రమే ఉన్నాయి అనుకున్నాను. పిల్ల అలా ఉందనేపాటికి జీర్ణించుకోలేకపోయావని ఆ పిల్లని మార్చాను. ఏదో ఒక రోజుకి నువ్వు అర్థం చేసుకుంటావులే, వాళ్ళు చిన్నపిల్లలైనా సరే వాళ్ళు నీ గురించి తెలుసుకుంటారు, నిన్ను థూ అని ఉమ్మకూడదని మార్చుకుంటూ వచ్చాను. అలాంటిదే ఆ పిల్లను నువ్వు ఇంకా అన్ని మాటలు అంటున్నావంటే నిన్ను మనిషి అనుకోవాలా? అసలు నాకు అర్థం కాని విషయం, సదాచారాలు సాంప్రదాయాల గురించి అన్ని మాట్లాడుద్దు కదా మీ అమ్మ. నేను ఒక మాట అడుగుతాను, మీరేమైనా బ్రాహ్మల కాదు కదా, మరి నీ పెళ్ళం ఒంటి మీద సంవత్సరంలో నువ్వు 10-15 సార్లకు మించి చెయ్యవు కదా, మీ అమ్మ మీ నాన్నతో సచ్చిందాకా ఎలా కాపురం చేసిందే, చేయకుండానే నువ్వు పుట్టావా? మరి 365 రోజులు పున్నమి రాత్రి మంచాలు వేసుకొని మీ అమ్మ నాన్న ఎలా పడుకొని కాపురం చేసేవాళ్ళు? నిన్ను నాన్ వెజ్లు తినకూడదు సదాచారాలు అని చెప్పే మీ అమ్మ ఉప్పు చేపలు ఎండు చేపల దగ్గర నుంచి తిని ఆ తర్వాత స్నానం చేసేసి మమ అనుకొని పూజలో కూర్చుంటుంది కదా, మరి మీ అమ్మ ఎలా తింటదే? ఓ అవి మీ విషయాల్లో తప్పులు కాదా? అవును, నేను కడుపుతో ఉండి మంచం మీద కూర్చోకూడదు మీ నాన్న ఎదురుగా, నేను పిల్లాడికి పాలిస్తూ కూర్చోకూడదు. అదే నీ అక్కో చెల్లో ఉంటే మీ అమ్మాయి చెప్పదు కదో, మీ అమ్మాయి ఎలా కూర్చుంది? మరి మీ తాతగారి ముందు మీ అమ్మాయి ఎలా కూర్చుందో నాకు ఎలా తెలుసు అనుకోకు. ఊళ్ళో ఉన్న చాలామంది చెప్పారు మీ అమ్మ గురించే. కోడల్ని కూతురు అనుకోలేకపోవటం మీ అమ్మా నాన్నల్లో ఉన్న లోపమా? వాళ్ళ మాటలని నువ్వు నన్ను ఎన్నిసార్లు కొట్టుంటావు, నువ్వు నన్ను ఎన్నిసార్లు వాతలు పెట్టుంటావు, నువ్వు నన్ను ఎన్నిసార్లు హీనంగా బూతులు తిట్టుంటావు చెవులో అనేపాటి కార్తీక్ అదిరిపోయాడు. ఏంటి నాన్న అలా చూస్తున్నావు, వీడేమన్నా పతివ్రత పురుషుడు అనుకుంటున్నావేంట్రా నువ్వు అనేపాటికి పిచ్చిగా వాగితే పళ్ళు రాలుతాయి వాడి ముందు అన్నాడు సదానందరావు. చెప్పని నీ వల్ల ఏ రోజైతే నేను నిన్ను పెళ్లి చేసుకున్నానో నువ్వు నా యవ్వనాన్ని చంపేశావు, నా కోరికల్ని చంపేశావు, నా జీవితాన్ని అణగార్చేశావు. నీకు నచ్చినట్టుగా నేను పడగదిలో ఉండాలి, నీకు నచ్చినట్టుగా నేను బ్రతకాలి, నువ్వు నవ్వమంటే నవ్వాలి, ఏడవమంటే ఏడవాలి, కడుపు చేస్తే పిల్లల్ని కనాలి, నువ్వు వద్దన్నప్పుడు పిల్లల్ని ఆపుకోవాలి, నీకు నచ్చినయే నేను తినాలి, నీకు నచ్చినయే నేను కట్టుకోవాలి, నీకు నచ్చినట్టే నేను బ్రతకాలి. ఎందుకు ఉండాలి అంత సిగ్గు శరం మానాభిమానాలు
రోషం పాశం ఉన్నవాడివైతే కనుక పెళ్ళాన్ని 5 రోజుల పాటు బయటుంటే బయట కూర్చోబెట్టడం తెలుసు కదా నీకు, కట్నం తీసుకోకూడదని తెలియదా? అడుక్కు తింటున్నారా మీరు? మరి నా కౌలు డబ్బులు తీసుకొని ఎలా బ్రతికావయ్యా ఇన్ని సంవత్సరాల నుంచే? అది నేను నిన్ను పెళ్లి చేసుకున్నందుకు, నీతో రోజు సంసారం చేసినందుకు, నీతో కాపురం చేసినందుకు, నీకు శారీరక సుఖాన్ని ఇచ్చినందుకు మీ వాళ్ళు వరకట్నంగా నాకు ఇచ్చిన కానుక. అంటే నిన్ను నువ్వు అమ్మేసుకున్నావా? నువ్వు మగ వ్యభిచారం చేసావా ఇంతకాలం? నీ అమ్మ అయితే నేను గర్భసంచితో కనలేదా? డబ్బులు సంచితో కందా? నా కొడుక్కి ఖరీదు కట్టావుగా, మరి నీకెంత ఖరీదు కట్టుకున్నావు నువ్వు? నా ఖరీదు నువ్వు వెలకట్టి ఇవ్వలేవులేవే. ఓ వెలకట్టలేనంత ఖరీదైనటువంటి, అవునులే నువ్వెంతైనా గాంధారి లాంటి మీ అమ్మకి పుట్టినటువంటి దుర్యోధనుడు లాంటి కొడుకువు కదా. దుర్యోధనుడు ఏ రోజు వాడి పెళ్ళాం భానుమతిని అర్థం చేసుకున్నాడు గనక కృష్ణుణ్ణి ప్రేమించిన భానుమతిని బలవంతంగా తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటే కొడుకు తప్పు అనలేని గొప్ప స్త్రీమూర్తి గాంధారే. అలాంటి గాంధారికి పుట్టినటువంటి ఉత్తమ పురుషుడివి నువ్వు. నీ గురించి నేను నీతులు చెప్పాలనుకోవటం నా తప్పు కాదు. నేను ఏం చేసినా తప్పే నీకు. కూర్చుంటే తప్పు, నుంచుంటే తప్పు, మాట్లాడితే తప్పు, పుస్తకాలు చదివి తప్పు. అసలు ఆడదెందుకు నీకు? నీకు శారీరక సుఖాలు ఎందుకు? నీకు సంసారం ఎందుకు? నీకు పెళ్ళెందుకు? నీకు పిల్లలెందుకు? నువ్వు నీలాగా మీ అమ్మలాగా ఉండేవాళ్ళని చేసుకోవాలి. అప్పుడే మీ బ్రతుకులు సరిగ్గా ఉంటాయి. కోడళ్ళను పట్టుకొని మామగారు మాట్లాడే మాటలా నువ్వు మాట్లాడిందే? నీ తండ్రికి లేని సంస్కారం నీకెలా వస్తుందిలే? నా పుట్టింటి వాళ్ళ ముందు, కన్న కొడుకు ముందు, వచ్చిన కోడల ముందు నీ విలువ తగ్గకూడదు, నీ పెద్దరికం పోకూడదనే ఎంత సర్దుకుంటూ వచ్చి సంసారం చేసుకుంటూ వచ్చానో నాకు తెలుసు. ఒక్కరోజు కూడా నన్ను నువ్వు మనిషిగా అర్థం చేసుకోలేదు. కష్టం సుఖం ఏ రోజు దగ్గరికి తీసుకొని అడిగింది లేదు. అసలు ప్రేమంటే ఏంటో తెలుసా నీకు? నువ్వు మృగానివిగా నీకెలా తెలుస్తుంది? నీ వాడికి నీకు నువ్విచ్చే డబ్బుల కోసం నేను నా కొడుకు నీతో ఉంటున్నాం అనుకుంటే పొరపాటు. దేనికైనా ఖరీదు కట్టగలిగిన ఉత్తమ అయిన కొడుకుని కనిపోయింది మీ అమ్మ. ఒక విషయం చెప్పమంటావా? ఏంటి నీ ఆస్తుందే? నా ఎడంకాలి చిటికిన వేలు గోట్లో మట్టి అంత కూడా చేయదు ఒక రకంగా నీ ఆస్తే. నాకిచ్చిన మా అమ్మ నాన్న 10 ఎకరాల పొలం ఎకరం 5 కోట్ల రూపాయలైందే. మా అన్నయ్య ఆ రోజే అది కూడా నువ్వు కాజేయాలనుకుంటే నా పేరు మీద పెట్టించాడు. అత్తమామలకి నీకు విలువ ఇవ్వటం రాదు, గౌరవం ఇవ్వటం రాదు, పచ్చి బూతులు తిడతావు మా అమ్మ నాన్నల్నే. మా అన్నయ్య వదినల్ని ఎంత మాట పడితే అంత మాట అంటావు. మా వదిన నీకు అక్క వరస అవుద్దే. చండాలంగా ఆమెను పట్టుకొని ఎన్ని మాటలంటే నువ్వు మాట్లాడేదే. ఆమె బ్యాక్ ఇలా ఉంది, ఫ్రంట్ ఇలా ఉంది, ఆమె అలా ఉంది, ఇలా ఉంది, జుట్టు కత్తిరించుకుందే, ఆమె కాళ్ళు అలా ఉన్నాయి, నడక ఇలా ఉందని బాడీ షేమింగులు చేయటం. నీ వయసుకు నువ్వు ఏ రోజో దిగజారిపోయావో. ఇంకా నీతో మాట్లాడాలంటే నాకు అసహ్యం వేస్తుంది. నువ్వు వద్దు, నీతో ఈ కాపురము వద్దు. నువ్వు మారతావో మారవో, నీ ఇష్టం వచ్చినట్టు నీ సావు నువ్వు సావు. నా కొడుక్కి నా పేరు మీద ఉన్న ఆస్తి నేను పెట్టుకోగలను అని పదనా అన్న అని బ్యాగ్ సర్దుకొని మహాలక్ష్మి కూడా పోతూ పోతూ ఒక్క మాట సదానందరావు, నీకు ఒక విషయం చెప్పనా? భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళు నువ్వు అని ఎందుకు పిలుచుకుంటారో తెలుసా? ఆ శ్రీ మహావిష్ణువును కూడా ఆ లక్ష్మీదేవి నారాయణ అని పిలుస్తుంది. ఆ పరమేశ్వరుని కూడా పార్వతి మహాదేవ అని పిలుస్తుంది. ఎందుకో తెలుసా? భార్యాభర్తల మధ్య ఉండాల్సింది చనువు, కష్ట సుఖాలు పంచుకునేంత, ఒకళ్ళతో ఒకళ్ళు అన్నీ చెప్పుకునేంత ఆప్యాయత, అనురాగం. అవి నీలాంటి మృగాలకి ఎంత చెప్పినా అర్థం కావు. పదన అన్న అని ఆవిడక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆస్తి పిల్లాడి పేరు మీద రాసేసి ఒక 5 కోట్ల రూపాయలు మాత్రం ఆవిడ పేరు మీద వేసుకొని ఆవిడ నగలు మొత్తం వెళ్తూ తీసుకొని ఆ నగల సెట్టు మొత్తం కోడలికి ఇచ్చేసింది. ఆవిడే వెళ్ళి కోడలు పుట్టింటి వాళ్ళతో మాట్లాడి కోడలికి పుట్టిల్లు దూరం చేయకూడదని పుట్టింటి వాళ్ళని కలిపిందే. ఆ తర్వాత ఆస్తిని అమ్ముకోవద్దని చెప్పి మేనల్లుడికి చెప్పి నేనే చూసుకుంటానయ్యా అని మేనమామ ఒక్క 2 ఎకరాలు మాత్రం అమ్మాడు. కార్తీక్ అమ్మి దాంతో ఒక మంచి విల్లా కొనుక్కొని తనకి తన భార్యకి 2 కార్లు కొనుక్కొని మిగతా డబ్బులు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాడు. పిల్లాడు బిజినెస్లో ఎదగటం, ఆ తర్వాత ఈషా ప్రెగ్నెంట్ అవటం, 2 పురుళ్ళు మహాలక్ష్మి దగ్గరుండి పోసుకోవటం, పిల్లలు స్కూల్కి వెళ్ళే వయసుకు కూడా వచ్చేసారు. 10 ఏళ్ల కాలం కాలచక్ర భ్రమణంలో అలా గడిచిపోయింది. ఇప్పుడు కార్తీక్ నెంబర్ 1 బిజినెస్ మ్యాగ్నెట్. మారదు అనుకున్న కోడలు చాలా సనాతన విలువలు ధర్మాలు తెలుసుకొని హిందూ ధర్మానికి విలువిస్తూ చాలా మారిపోయింది. ఆ అమ్మాయి తాగట్లేదు, ఆ అమ్మాయి స్మోక్ చేయటం లేదు, భర్తకు విలువిచ్చి గౌరవం ఇస్తుంది. కార్తీక్ ఆ రోజు ఆమెను మారమంది లేదు, మారిన తర్వాత నువ్వెందుకు మారావని అడిగింది లేదు. అత్తగారిగా ఆవిడ ఆ రోజు చేసింది తప్పని కోడల్ని
మార్చుకోలేదు. ఎక్కడ కోడల ఆరోగ్యం నాశనం అయిపోద్దో, 10 మంది నోట్లో ఎక్కడ నానాల్సి వస్తుందో, రేపొద్దున వాళ్ళకు పుట్టే పిల్లలు ఎక్కడ చెడుదారులు చెడు మార్గాలు పడతారో, ఎక్కడ విలువలనే దెబ్బతినే అమ్మా నాన్నలుగా కొడుక్కి కోడలికి పుట్టబోయే మనవళ్ళు మనవరాళ్ళు గౌరవం ఇవ్వరో అని మహాలక్ష్మి కోడల్ని మార్చుకొచ్చుకుంది. ఆ తర్వాత ప్రశాంతంగా వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతకటం మొదలుపెట్టారు. ఈ 10 ఏళ్లలో సదానందరావు బ్రాహ్మణ హోటల్కి వెళ్ళి టిఫిన్లు భోజనాలతో గడుపుకొచ్చుకున్నాడు చాలా కాలం పాటు. ఆ తర్వాత ఇంట్లో తన పనులు తను చేసుకునేవాడు. వయసు బెర్రు మీద ఉన్నాడు కాబట్టి. తర్వాత రిటైర్ అయిపోయాడు. రిటైర్ అయిపోయిన దగ్గర నుంచి ఏమీ తోచటం మానేసిందే. ఆ తర్వాత ఎవరో పలకరిచ్చే దిక్కు లేకుండా పోయారు. టీవీ చూసే అలవాటు లేదు, ఏసీ వాడ్డు, ఫ్యాన్ వాడ్డు. ఆ తర్వాత ఒకసారి ఉన్నట్టుండి ఆరోగ్యం బాగా పాడైంది. దాంతో కూరగాయలు వాడిని కూరగాయలు ఇమ్మనమంటే అక్కడ పడేసిపోయాడు వాడు. హోమ్ డెలివరీలు, ఫోన్లు వాడటాలు, స్విగ్గీ లాంటివి వాడటం సదానందరావుకి నచ్చదు కాబట్టి పొయ్యి గదిలోకి వెళ్ళి వంట చేయటం మొదలుపెట్టాడు. అయితే కట్టెల పొయ్యి రాజేసి ఊది 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 పొయ్యి మీద అలా కొన్ని సంవత్సరాలు వంట చేసుకొని తినేపాటికి లంగ్స్లోకి ఆ పొగ అంతా వెళ్ళిపోయి ఒక రోజున ఆ పొగ్గొట్టం ఊత్తూ ఉన్నప్పుడు నోట్లో నుంచి బ్లడ్ వామిటింగ్ అయిపోయి డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అప్పటి వరకు ఇంగ్లీష్ వైద్యాలు చేసుకోకూడదని పెరటి వైద్యం, వంటింటి వైద్యం, తనకి తెలిసిన వైద్యం, వాళ్ళమ్మ చెప్పిన వైద్యాలు చేసుకుంటూ గడుపుకొచ్చాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు రెస్పిరేటరీ ప్రాబ్లం వచ్చిందని, ఆపరేషన్ చెయ్యాలని, లేకపోతే ప్రాణానికే ప్రమాదం అని, దాదాపు ఆపరేషన్కి 2 కోట్ల రూపాయల పైన ఖర్చు అవుతాయని, ఆల్మోస్ట్ లంగ్స్ బాగా దెబ్బతినిపోయినాయి అని, అసలు మీరు ఏం చేశారండి అని అడిగితే వంట చేసుకున్నాను పొయ్యి మీదంటే, ఈ రోజుల్లో అవన్నీ మీరు చేయటం ఏంటి సార్, అసలు ఈ రోజుల్లో గ్యాస్ పొయ్యిలు వచ్చినాయి, ఇండక్షన్ కుక్ టాప్లు వచ్చినాయి చూడండి. ఒకప్పుడు అంటే ఓపెన్ ప్లేసుల్లో పల్లెటూళ్ళల్లో కట్ల పొయ్యిలు పెట్టుకొని వంటలు చేసుకునేవాళ్ళు, పొగ అంతా బయటికి వెళ్ళిపోయేదే. అలాంటిది సిటీలో ఉంటున్నాం మనం, సిటీలో కూడా ఇలాంటి పనులు ఏంటి సార్ మీరు అని అడిగాడు డాక్టరు. ఆ తర్వాత ఎవరైనా ఉంటే పిలిపించండి, మీ వాళ్ళు ఉండటం మంచిది, మీ పక్కన పొజిషన్ ఎలాగైనా ఉండొచ్చు, మీరు చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు అన్నప్పుడు పెళ్ళాం గుర్తొచ్చింది, కొడుకు గుర్తొచ్చాడు. పెళ్ళాం నెంబర్ తెలియదు, కొడుకు నెంబర్ తెలియదు. తెలిసిందల్లా ఒక్క బావగారు రంగనాథ్ నెంబరు. రంగనాథ్కి ఫోన్ చేస్తే ఎవరు అంటే నేనే సదానందరావుని అని చెప్తే, ఓ ది గ్రేట్ సదానందరావా అనేసరికి నాకు ఒంట్లో బాగులేదు, ఇలా అయింది, ఏం చేద్దామైతే, ఆపరేషన్ చేయించుకుంటున్నాను అంటున్నావుగా, చేయించుకో మంచిది అన్న తర్వాత, అదేంటి సాటి మనిషిననే మానవత్వం లేకుండా అలా మాట్లాడతావు రంగనాథ్ అన్నాడు సదానందరావు. అవునా, ఏ రోజైనా నా చెల్లెల్ని నువ్వు మనిషిలా చూసావా, ఏ రోజైనా దాని మనసేంటనేది నువ్వు అర్థం చేసుకున్నావా, ఎప్పుడైనా నా మేనల్లుడినే వాడికి ఏం కావాలనేది ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఒక్కరోజు అడిగావా, నా చెల్లెల యవ్వనాన్ని జీవితాన్నే, నా మేనల్లుడి బాల్యాన్నే వాడి యవ్వనాన్ని తొక్కేసిన ఘనాఘనుడివి నువ్వు, నీ మీద భగవంతుడే జాలిపడ్డం, నేనేం జాలిపడ్డావు అనేసరికి నా పెళ్ళాం నెంబర్, నా కొడుకు ఫోన్ నెంబర్ నాకు ఇవ్వా, అదేంటి ఉత్తమ పురుషుడివి కదా నువ్వు, మీ అమ్మ నిన్ను ఉత్తమ పురుషులు, మధ్యమ పురుషులు, అధమ పురుషులు అని, మేము అధములో నువ్వు ఉత్తముడివి కదా, నీకు ఫోన్ నెంబర్ తీసుకోవాలనే విషయం కూడా చెప్పలే, పోయిన మీ అమ్మకు ఫోన్ చేయపోయావా, పైలోకానికి వచ్చి నీకు సేవ చేసేదేమోగా అనేసరికి నీకు దండం పెడతాను ఫోన్ నెంబర్ ఇవ్వు అని అడిగితే ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చి జరిగిన విషయం చెప్పాడు. ఆ తర్వాత హాస్పిటల్ దగ్గరికి వచ్చారు కార్తీకు, ఈషా, మహాలక్ష్మి పిల్లల్ని తీసుకొని. వాళ్ళని చూసుకున్న తర్వాత నాకు ఇలా అయిందంట, ఆపరేషన్ చెయ్యాలన్నారు అని మహాలక్ష్మికి చెప్పుకుంటే, ఏం చేద్దామైతే అందావిడ. అదేంటే అలా మాట్లాడతావు, దయా కనికరం లేకుండా, దయ కనికరమా జాల దేనికి, పెళ్ళాన్ని బజారు అన్నందుక, కోడల్ని వేసి వెలయాలన్నందుక, కొడుకును పట్టుకొని బజారు వెదవా అన్నందుక, అమ్మ అబ్బకి పుట్టలేదన్నందుక, ఇది నువ్వు చేసుకున్న స్వయంకృత అపరాధం, నువ్వు చేసుకున్నదే నువ్వే అనుభవిస్తున్నావు. అయినా మీరు సనాతన ధర్మాలు పాటించే కుటుంబం మీదే, సాంప్రదాయాలు విలువలున్న కుటుంబం మీదే, అలాంటి నీకు ఇలాంటి జబ్బు రావటం ఏంటో నాకే అర్థం కాలేదు, ఉత్తమ పురుషుడివి నువ్వు, అలాంటి నీకు ఇలాంటి స్థితి రావటం ఏంటో నాకు అసలు అర్థం కావటం లేదు, చచ్చిన పాముని ఇంకా చంపకే అన్నాడు మహాలక్ష్మితో. నువ్వు సచ్చావా పాపి చిరాయువు, నీలాంటి వాళ్ళు అంత త్వరగా పోరు, ఇంకా ఎంతమంది బతుకులు
నాశనం చేసి ఎంతమంది జీవితాల్లో నిప్పులు పోయాలో నీలాంటి వాళ్ళు ఉంటే నిజం చెప్తున్నాను, నువ్వు పోతే ఈ క్షణమే నేను విధవనైపోవాలని ఉంది నాకు. నువ్వు తిరిగి బ్రతకూడదని నేను భగవంతుడిని కోరుకుంటున్నాను. నా మనసును చంపేశావు, నన్ను మానసికంగా శారీరకంగా చంపావు, ఎన్నిసార్లు కొట్టావు, ఎన్నో బూతులు మాట్లాడావు, ఎంతో హీనంగా చూసావు, నా పొలం మీద కౌలు డబ్బులు తిన్నావు, నన్ను వేసి కన్నా హీనంగా అనుభవించావు, నన్ను చిత్రహింసలు పెట్టావు, పిల్లాడిని నానా నరకాలు పెట్టావు, వచ్చిన కోడల్ని అనకూడని మాటలు అన్నావు, నీ అమ్మ నాన్న నన్ను ఎన్నో చిత్రవదలు చేస్తున్నా చూస్తా ఊరుకున్నావు, నీలాంటి వాడికి బ్రతికే అర్హత ఉందంటావా అన్న. కార్తీక్ చూడరా అమ్మ ఎలా మాట్లాడుతుందో, ఏం చూడమంటావు, అమ్మన్న దాంట్లో తప్పే ఉందని అన్నాడు కార్తీక్. అనేసరికి బాధపడకండి అంకుల్, మీకు తగ్గుద్దులే అన్నాక, నేను తప్పు చేశానమ్మా, నన్ను క్షమించండి, నన్ను శపించకండి, నాకు బతకాలని ఉందమ్మా, నాకు చనిపోవాలని లేదని. నువ్వు చిన్నదాని అయిపోయావు, ఆయుష్యనవన్నీ కాళ్ళు పట్టుకోవటం లేదో, నేనెంత తప్పు చేశానో నాకు తెలిసింది, నన్ను క్షమించు అన్నాక, ఇదో కొత్త దొంగ నాటకమా అన్నాడు రంగనాథ్. బావా నీకు దండం పెడతానన్నాక, వద్దులేండి, మీరు ఎవరి గురించి అయినా ఏవైనా వర్ణించి విమర్శించగలరు అంది జయంతి. క్షమించక్కయ్యా అని అందరికీ క్షమాపణలు చెప్పాక థియేటర్లోకి తీసుకెళ్లారు. మళ్ళీ తిరిగి వస్తానని నిజంగానే అనుకోలే సదానందరావు. 72 గంటల ఆపరేషన్ తర్వాత బతికాడు. ఆ తర్వాత నెల రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. రంగనాథ్ జయంతి వాళ్ళ ఊరు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మహాలక్ష్మి కార్తీక్ని ఈశాని దగ్గరికి పిలిచి, మంచో చెడో కష్టమో నిష్ఠూరమో ఇతనితో ఇన్ని సంవత్సరాలు గడిచిపోయిన నా జీవితం ఈ ఆఖరి మజిలీలో ఇతను పోయిందాక నేను పోయిందాక ఇతను, మా ఒక్కటితో ఇంకొకట్టే వెళ్ళక తప్పదో, మీరు వెళ్ళి మీ బిడ్డల్ని ఉత్తములుగా పెంచుకోండి, మీ వ్యాపారం మీరు చేసుకోండి, ఆస్తి మర్యాదగా నువ్వు పిల్లాడి పేరు మీద రాసేసేయని ఆవిడ, నువ్వు మహా అయితే కనుక ఒక 2 కోట్లు ఉంచుకొని నీ రిటైర్మెంట్ డబ్బులు ఉంచుకొని మిగతా వేసేసే వాడి పేరు మీద అని ఆస్తి రాయించి పత్రాలు చేతిలో పెట్టింది. ఆ తర్వాత వాళ్ళుండే ఆ పాడుబడిన ఏరియా, ఆ దళిద్రగొట్టు ఏరియా కాకుండా వేరే ఇల్లు కొనుక్కొని సదానందరావుని తీసుకెళ్ళిపోయి పని మనుషుల్ని పెట్టుకొని అక్కడి నుంచి సదానందరావు అప్పటి వరకు భార్యతో గుడికి కూడా వచ్చేవాడు కాదు. కలిసి గుడికి వెళ్దాం, కలిసి సినిమాకి వెళ్దాం, వంట చేసేటప్పుడు నేను కూరగాయలు తరిగి పెడతాను, ఇద్దరం కలిసి యాత్రలకు వెళ్ళొద్దాం, ఇద్దరం కలిసి ట్రిప్పులకు వెళ్ళొద్దాం అని కొడుకు కోడలు పిల్లల్ని తీసుకొని వస్తే వాళ్ళకు 100 సార్లు క్షమాపణ చెప్పి పిల్లల్ని దగ్గరికి తీసుకొని ప్రేమగా ఉంటూ కొడుకు కోడల దగ్గరికి వెళ్ళొస్తూ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని ఎంతో ప్రేమగా ఆదరిస్తూ ఇలా సంతోషంగా కొంతకాలం జీవితం గడిచిపోయింది. ఆ తర్వాత సదానందరావు సంతోషంగానే భగవత్ సాన్నిధ్యానికి చేరుకున్నాడు. మహాలక్ష్మి ప్రశాంతంగా అతనికి ఆఖరి క్రతువులన్నీ కార్తీక్తో పూర్తి చేయించి ఇంకా కార్తీక్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మనవడు మనవరాలు కొడుకు కోడలు వాళ్ళతో సంతోషమైనటువంటి జీవితం. అత్తగారు ఒకప్పుడు వచ్చిన కొత్త కోడలు ఇప్పుడు పాత పడిపోయినా అదే ప్రేమ అనురాగాలతో వాళ్ళు కలిసి మెలిసి తల్లి కూతుళ్ళలా ఉన్నారు. సంతోషంగా వాళ్ళ జీవితం ఆనందంగా గడిచిపోయింది. అర్థం చేసుకునే వాళ్ళే కనుక మన చుట్టూ ఉంటే మనం అడవిలోనైనా ప్రశాంతంగా బ్రతకొచ్చేమో బహుశా. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.